మహాఘనుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. మహాఘనుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. నీ మహిమకు నన్ను చేర్చుటకు, నీతో నేను నివసించుటకు, నీ మహిమకు నన్ను చేర్చుటకు, నీతో నేను నివసించుటకు. మహాఘనుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. నిత్యత్వానికై ప్రయాణము, నిత్యత్వానికై నీ ప్రయాణము. ప్రాణమున్నంత కాలమే సోదరా జీవితం నీ సొంతం. ప్రాణమున్నంత కాలమే సోదరా జీవితం నీ సొంతం. ఉన్నవాడవు అనువాడవు నా యేసయ్యా నీకు స్తోత్రం. దీవించువాడవు దీవించుచున్నావు నా యేసయ్యా నీకు స్తోత్రం. కలిసి పాడదాం. ఉన్నవాడవు అనువాడవు నా యేసయ్యా నీకు స్తోత్రం. దీవించువాడవు దీవించుచున్నావు నా యేసయ్యా నీకు స్తోత్రం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. ఉన్నవాడవు చప్పట్లు కొడదాం. ఆకలి బాధలు ఉన్న ఇశ్రాయేలుకు అక్కరలో జీవజలమునిచ్చి, ఆకలి బాధలు ఉన్న ఇశ్రాయేలుకు అక్కరలో జీవజలమునిచ్చి, అలమటిస్తున్న ఆదరమ్మకు ఆశ్రయమిచ్చిన ఆశ్రయపురమా, అలమటిస్తున్న
తప్పించిన దేవా, ఆకలితో ఉన్న ఏలియాను కాకులతో పోషించిన దేవా, సారేపతిలో ఉన్న విధవరాలను శ్రమ నుండి తప్పించిన దేవా, సారేపతిలో ఉన్న విధవరాలను శ్రమ నుండి తప్పించిన దేవా, ఉన్నవాడవు అనువాడవు నా యేసయ్యా నీకు స్తోత్రం. అందరూ గట్టిగా చప్పట్లు కొడతాం. జీవించువాడవు జీవించుచున్నావు నా యేసయ్యా నీకు స్తోత్రం. ఉన్నవాడవు. సమయానికే ఈ కార్యక్రమాలన్నీ కొనసాగించుకుందాం. సరిగ్గా 8:30 గంటలకు వాక్యానికి సమయం ఇవ్వాలని నేను ఆశపడుతూ ప్రయత్నం చేస్తున్నాను. ప్రియులారా, మరి పాటల కార్యక్రమాన్ని కొంచెం తగ్గించుకుని దేవుని వాక్యాన్ని ఎక్కువసేపు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. రాత్రికాల సమయంలో ఒక మంచి సీడీ దేవుని కృపను బట్టి మనం విడుదల చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఆ సీడీస్ అక్కడ బుక్ స్టాల్లో ఉన్నాయి, కావలసిన వారు తీసుకోండి. ఆ సీడీలోని పాటలు పుస్తకం రూపంలో మీ మధ్యలో ఉన్నాయి, కావలసిన వారు తీసుకోండి. ప్రియులారా, ప్రతి ఒక్కరూ సమయాన్ని గమనించి మీకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని 1-2 పాటలు విని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో జున్నూరుపాలెంలో సేవ చేస్తున్నటువంటి ప్రియులు పాస్టర్ ఆనంద్ గారు వారు వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడును మహోన్నతమైన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధిని మరొకసారి ప్రార్థించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి, నీ నామాన్ని ఉచ్చరించడానికి నీవిచ్చిన గొప్పదనితిగా నీకు స్తోత్రాలు. భీమవరం పట్టణంలో మరి రెవరెండ్ ఆర్ ప్రభాకరయ్య గారిని మీరు ఎన్నుకొని ఈ స్థలమునకు ఆశీర్వాదకరమైనటువంటి దైవజనులుగా ప్రభా మీరు ఎన్నుకొని ప్రభా ఇక్కడ నీ జనులకు ఆశీర్వాదమునిచ్చినట్లుగా ప్రభా ఏర్పాటు చేసిన సభలను మీరు దీవించండి ప్రభా, నీకు స్తోత్రాలు. అనేక మందికి ఆశీర్వాదకరముగా ఈ సభలను చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజలను నీ సన్నిధికి నడిపించండి ప్రభా, నీకు స్తోత్రాలు. రానయ్యున్న వారిని వస్తున్న వారిని ఆశీర్వాదము చేత ప్రభా ఆత్మ ప్రేరేపణతో నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. శాశ్వత కృపను నీ చేతి నీడలో నన్ను దాచిన నా మంచి కాపరి నా యేసయ్యా.
స్తుతింతును నీ చేతి నీడలో నన్ను దాచిన నా మంచి కాపరి నా యేసయ్యా నీ చేతి నీడలో నన్ను దాచిన నా మంచి కాపరి నా యేసయ్యా వర్ణింపజాలను నీ ప్రేమను నా ఎడల నీకున్న శాశ్వత కృపను వర్ణింపజాలను నీ ప్రేమను నా ఎడల నీకున్న శాశ్వత కృపను నా ఎడల నీకున్న శాశ్వత కృపను నీ చేతి నీడలో నన్ను దాచిన నా మంచి కాపరి నా యేసయ్యా కరుడవు నీవే ఆలోచన కర్తవు నీవే ఆశ్చర్యకరుడవు నీవే ఆలోచన కర్తవు నీవే నిత్యుడగు తండ్రివి నీవే యేసయ్యా సమాధాన కర్తవు నీవే యేసయ్యా నిత్యుడగు తండ్రివి నీవే యేసయ్యా సమాధాన కర్తవు నీవే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా సృష్టికి ప్రాణం నీవే వెలుగులో జీవం నీవే మట్టిని చేతితో మనిషిని చేసిన యేసయ్యా మట్టిని చేతితో మనిషిని చేసిన యేసయ్యా సృష్టికి ప్రాణం నీవే వెలుగులో జీవం నీవే మట్టిని చేతితో మనిషిని చేసిన యేసయ్యా మట్టిని చేతితో మనిషిని చేసిన యేసయ్యా వర్ణింపలేనయ్యా నా ఎడల నీ ప్రేమ వర్ణింపలేనయ్యా నా ఎడల నీ ప్రేమ నా ప్రాణదాతవు నీవే యేసయ్యా నా ప్రాణదాతవు నీవే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా
జీవజలములు నీవే, జీవన సారథి నీవే, జీవిత నౌకకు సారథి నీవే యేసయ్యా, జీవిత నౌకకు సారథి నీవే యేసయ్యా. జీవజలములు నీవే, జీవన సారథి నీవే, జీవిత నౌకకు సారథి నీవే యేసయ్యా, జీవిత నౌకకు సారథి నీవే యేసయ్యా. వివరించలేనయ్యా నా ఎడల నీ కృప, వివరించలేనయ్యా నా ఎడల నీ కృప, నా జీవదాతవు నీవే యేసయ్యా, నా జీవదాతవు నీవే యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ప్రాణమునిచ్చిన దేవా, రక్తమునిచ్చిన దేవా, పాపిని పరిశుద్ధునిగా మార్చిన యేసయ్యా, పాపిని పరిశుద్ధునిగా మార్చిన యేసయ్యా. ప్రాణమునిచ్చిన దేవా, రక్తమునిచ్చిన దేవా, పాపిని పరిశుద్ధునిగా మార్చిన యేసయ్యా, పాపిని పరిశుద్ధునిగా మార్చిన యేసయ్యా. ఏమివ్వగలనయ్యా నా మంచి యేసయ్యా, ఏమివ్వగలనయ్యా నా మంచి యేసయ్యా, నా దిక్కు నీవేనయ్యా యేసయ్యా, నా దిక్కు నీవేనయ్యా యేసయ్యా. ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచన కర్తవు నీవే, ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచన కర్తవు నీవే, నిత్యుడగు తండ్రివి నీవే యేసయ్యా, సమాధాన కర్తవు నీవే యేసయ్యా, నిత్యుడగు తండ్రివి నీవే యేసయ్యా, సమాధాన కర్తవు నీవే యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. ఈ స్థలములో 3వ దినమున మాకంటే ముందుగా ఈ స్థలములో దిగి వచ్చినందుకు స్తోత్రాలు. ప్రత్యేకమైన వాతావరణాన్ని కలుగు చేస్తూ ప్రభు ఈ స్థలమంతా మీ వశం చేసుకుంటున్నాయినా ఇక్కడ మీ చిత్తం నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవుడా, ఈ యొక్క రాత్రి జరుగుతున్న ఈ యొక్క ఆరాధన, ఈ మహాసభను మీ చేతులకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, మీరే నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను, మీరే జరిపించుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి,
ఆమేన్. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. పాటల పుస్తకంలో 25వ పాట అనేది, అలాగే స్తుతిమాలిక MP3 సిడీలో కూడా ఈ పాట ప్రభునామానికి మహిమార్థంగా ఉంది. విశ్వాసముతో నీతో నడిచెను నీకిష్టుడైన హానోకు. విశ్వాసముతో నీతో నడిచెను నీకిష్టుడైన హానోకు. 300 సంవత్సరములు నడిచిన తరువాత కొనిపోయినావు. 300 సంవత్సరములు నడిచిన తరువాత కొనిపోయినావు. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. అందరూ సంతోషంగా చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. చప్పట్లు పైకి వినపడాలి. నీ సన్నిధిలో నిత్యము గడిపిన దైవజనుడు ఏలియాను. నీ సన్నిధిలో నిత్యము గడిపిన దైవజనుడు ఏలియాను. ధైర్యముగను తుది గడియ వరకు నడిచిన తరువాత కొనిపోయినావు. ధైర్యముగను తుది గడియ వరకు నడిచిన తరువాత కొనిపోయినావు. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. నిత్య నిబంధన నీతో చేసి జీవించెదను నా జీవితాంతం. నిత్య నిబంధన నీతో చేసి జీవించెదను నా జీవితాంతం. నీలో గడకై నీ వేచియున్నాను. నీలో గడకై నీ వేచియున్నాను. నన్ను సిద్ధపరచుము నా యేసయ్యా. నీలో గడకై నీ వేచియున్నాను. నన్ను సిద్ధపరచుము నా యేసయ్యా. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. నీ మహిమకు నన్ను చేర్చుటకు నీలో నేను నివసించుటకు. నీ మహిమకు నన్ను చేర్చుటకు నీలో నేను నివసించుటకు. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. మహాగణుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. మహాగణుడా
మహిమతో త్వరలో రానయ్యున్నావు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములలో నా యేసయ్యా నీకే మహిమా. నీకిష్టులైన మనుషులకు, నీకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము, భూమి మీద సమాధానము. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. ఆమేన్. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. నీ ఉద్దేశము నెరవేర్చిన నీకిష్టుడైన దావీదునకు సింహమునే బలమిచ్చినావు, సింహాసనమును నీవిచ్చినావు, సింహమునే బలమిచ్చినావు, సింహాసనమును నీవిచ్చినావు, సింహాసనమును నీవిచ్చినావు. నీకే స్తోత్రం, 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 నీకే స్తోత్రం. నా బ్రతుకులో కార్యం చేయి యేసయ్యా, నా జీవితంలో కార్యం చేయంటూ హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించే సమయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆత్మదేవానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు, అద్భుతాలు చేసే శక్తిమంతుడా నీకు స్తోత్రం నాయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య మార్గాన వెళుతూ ఉండగా అదుగో పుట్టింది మొదలుకొని గుడ్డివాడైనటువంటి వ్యక్తి యేసయ్య మార్గాన వెళుతున్నాడని విని తన జీవితంలో ఒక ఆశను కలిగి నజరేయుడైన యేసు నన్ను స్వస్థపరచగలడనే విశ్వాసంతో, నజరేయుడైన యేసు నా బ్రతుకులో అద్భుతాలు చేయగలడనే ధైర్యంతో అతడు హృదయపూర్వకంగా నోరారా ప్రభువును పిలుస్తున్నాడు. నజరేయుడైన యేసు నన్ను కనికరించు. ఆ పిలుపులు యేసయ్యను నిలిపాయి. యేసయ్య తన హస్తాన్ని చాపి ఈ రాత్రి నీ వ్యాధి, నీ బాధ, నీ బలహీనతల నుండి నీకు విడుదల కలుగు చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టి దేవుని శక్తిని గుర్తెరిగి సర్వశక్తిమంతుడైన దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలను బట్టి హృదయపూర్వకంగా ప్రభువును గణపరుద్దాం. పరిశుద్ధుడా నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మా కొరకు మంచి వాతావరణాన్ని మీరు అనుకూలపరిచారు. నీ దాసులను క్షేమంగా మా మధ్యలోనికి నడిపించారు. ఇప్పటి వరకు స్తుతించి ఆరాధించడానికి
పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి మీరు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ లేఖన భాగాలు మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, నీ దాసులను ప్రత్యేకమైన అభిషేకంతో మీరు నింపినందుకు స్తోత్రాలు. మా కొరకు, నా కొరకు ఈ స్థలానికి మీరు నడిపించినందుకు స్తోత్రాలు. యథార్థ హృదయులను బలపరచడానికి యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా సంచరిస్తుందని మీరు వాగ్దానం చేశారు. ప్రభువా, వెండి బంగారాలు మా ఎద్దులు, మాకు కలిగింది కేవలం మీరే ప్రభువా. మీరుంటే చాలు తండ్రి, నీ ఉంటే చాలు ప్రభువా. మా జీవితాల్లో నెమ్మది కలుగుతుంది ప్రభువా. ఈ రాత్రి నీ దాసులను మా కొరకు మీరు ప్రత్యేకపరిచి ఒక మంచి సందేశాన్ని మీరు ఇవ్వండి. ఈ కూడిక ఆది నుండి అంతవరకు మీ అధ్యక్షతను మీరు జరిగించండి. ఎవరు ఏ ఆశతో, ఏ అవసరంతో నీ సన్నిధికి వచ్చారో వారి అవసరాలు తీర్చండి. ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టిన దేవుడు, వ్యాధి బాధలతో వచ్చిన వారిని స్వస్థపరిచిన శక్తిమంతుడు, నెమ్మది లేకుండా నీ పాద సన్నిధిలో గోజాడిన ప్రజలకు నెమ్మదినిచ్చిన దేవుడు, అనేక ప్రశ్నలతో నీ సన్నిధికి వచ్చినప్పుడు వారి ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగిన శక్తిమంతుడవు తండ్రి. మీరు మాకున్నారు, అంతే చాలు ప్రభు. ఈ రాత్రి నీ ఆధీనంలో ప్రతి కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామాన్ని మీరు మహింపరచుకోండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. అలాగే మరి మిస్సెస్ జఫన్య శాస్త్రి గారు, వారి యొక్క సతీమణి గారైన దైవ సేవకురాలు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా వేదిక నా యేసయ్యా ఒంటరిని కానెన్నడు, తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు, నా యేసయ్యా ఒంటరిని కానెన్నడు.
చెల్లించుకుంటున్నాను స్వామి. అయా ఈ దినమున కూడా నీ సన్నిధిలో ఇంతవరకు నాయన నేను మహిమపరచడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ నామమును గొప్ప చేయడానికి మీరు చూపిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇంతవరకు వాడబడిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు స్వామి. అయా నాయన సమస్తము ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్మి నేను స్తుతిస్తూ ఉన్నాను. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో ప్రభువా, మరి ఒకసారి సమయంలో తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నీ సన్నిధిలో మొర పెడుతూ ఉన్నాం ప్రభువా. అయా నీ బిడ్డలు నాయన ధారాళముగా నీ సన్నిధిలో తమ గుప్పిలు విప్పి ఉంటుండగా అయా ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నూరంతల పంటను మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను స్వామి. మెత్తబడిన కానుకలని మహిమార్థమై నీ రాజ్య వ్యాప్తికై వాడబడు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. వాటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. నీకు స్తోత్రం దైవమానికి వందనాలు. ఈ రాత్రి కాలము కూడా అయా నీ సేవకుడు నీ పక్షముగా నిలవబడుతుండగా నాయన అయా మీరు బలపరచుమని వేడుకుంటున్నాను. మీరు అభిషేకించుమని ప్రార్థన చేస్తున్నాను. అయా నాయన నీ యొక్క నాయన నీకు స్తోత్రాలు ప్రభు. సిలువ చాటున మీరు మరుగుపరిచి వాడుకొనుమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. నీ సేవకుడు నీ వశమును ఉంచుకొనుమని వేడుకుంటున్నాను స్వామి. అయా నాయన మీరు బయలుపరచునైనా మీరు నాయన నీకు స్తోత్రాలు మాట్లాడుటకు ఉద్దేశించిన ప్రతి నీ మాటను నాయన ఈ రాత్రి నీ సేవకుల్లో నుండి బయలుపరచుమని వేడుకుంటున్నాను. అయా ఆకలితో వచ్చిన బిడ్డలు నాయన ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి కాలం ప్రతి వారిని మీరు తృప్తిపరచుమని వేడుకుంటున్నాను స్వామి. ప్రతి వారిని నీ వాక్యము చేత నింపి పంపుమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయా మీరు దర్శించమని కృపను చూపుమని నీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి కాలం మరి ఒకసారి అయా నీ సన్నిధిని నీ సంచారమును కోరుతూ ఉండగా అయా మా మధ్యలోనికి మీరు దిగి రమ్మని అయా సమస్త పరిస్థితులను ప్రతి వ్యక్తిని మీరు వశపరుచుకునమని మాట్లాడిన దాసుని సిలువ చాటును మరుగుపరుచుమని అయా మీరే వశపరుచుకొని మాట్లాడుమని ప్రార్థన చేస్తున్నాను. అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందించవలసిందిగా జఫన్యా శాస్త్రి గారికి ఈ సమయాన్ని అప్పగిస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సభలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నన్ను ఆహ్వానించిన దైవజనునికి, కుటుంబానికి, సంఘానికి ఈ 2 దినాలు మాకు ప్రేమతో పరిచర్య చేసినటువంటి ఈ కుటుంబానికి నేను ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు ధ్యానం కొరకు గ్రంథాలు కలిగిన వారు లూకాసు వార్త 9వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనాన్ని మనము చదివి ధ్యానం చేద్దాం. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తమును చేతపట్టుకుని కృపాసనం చేరుతున్నాను. ఈ రాత్రి నీ పక్షముగా నీ ప్రజల ముందు నిలబడి నేను నిష్ప్రయోజకమైన సేవకు నీ పురుగు వంటి యాకోబును కనుక నేనే తగ్గాలి, మీరే హెచ్చాలి. అందుచేత వధించబడి పశువుని మీ అగ్ని చేత కాల్చి మిమ్మల్ని మీరు ప్రత్యక్ష పదుకొని మీకు ఇష్టమైన కార్యం అంతా చేయమని అడుగుతున్నాను. ప్రతి బలహీనతను, ప్రతి ఆటంకాన్ని, ప్రతి గలిబిలిని, చీకటి ప్రభావాన్ని యేసు నామములో బంధించి నాశనం చేస్తున్నాను. వినుచున్న ప్రజలందరి మీదకి ఒప్పింపజేసే ఆత్మను, సమ్మతి గల మనస్సును, వినుబుద్ధిని పుట్టించు ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నాను.
నిర్లక్ష్యము, నిద్రమత్తు, అవిధేయత, తిరుగుబాటు, సకల ఆటంకాల యేసు నామములో బంధించి నాశనం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను పూర్తిగా మరుగు చేసి అగ్నిలో కాల్చి బూడిద చేసి మీరే ప్రత్యక్షపై మీకు ఇష్టమైన కార్యం అంతా జరిగించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరం ప్రభువుని స్తుతిద్దాం. చేతులైతే హల్లెలూయా. ఇంకా మంచిగా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సాధారణంగా దేవుని సన్నిధికి, దేవుని కార్యక్రమానికి, లోక సంబంధమైన కార్యక్రమాలకి, అంటే వీధి నాటకాలు, స్టేజీ ప్రోగ్రాములు, రంగస్థల కార్యక్రమాలు, రాజకీయ సభలు, ఇట్లాంటి వాటికి దేవుని సన్నిధికి ఉన్న తేడా ఏమిటంటే, ఈ లోక కార్యక్రమాలు అయితే ఎవరి సమయంలో వారు వచ్చి ఎవరి పాత్రను వారు పోషించి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత పాత్ర ఎవరిదైతే వాడు వచ్చి వాడి పాత్ర పోషిస్తూ ఉంటాడు, పాత్ర అయిపోయినాడు పోతూ ఉంటాడు. అట్లా పోయేవాడు పోతూ ఉంటాడు, వచ్చేవాడు వస్తూ ఉంటాడు. అట్లా ఉంటుంది లోక సంబంధమైన వ్యవహారం. అయితే అదే దైవ సన్నిధి అయితే ఆయన సముఖాన చేరిన ప్రజలు భయముతో, భక్తితో ఆయన సన్నిధిలో నిలిచి ఆయన జరిగించున్న ప్రతి కార్యములో ఏకీభవించి ఆత్మానుసారులుగా కొనసాగి ఒక శ్రేష్టమైనటువంటి రీతిలో ఆ కార్యక్రమంలో కొనసాగుతారు. ఈనాడు దైవికమైన కార్యక్రమాలు కూడా రంగస్థల కార్యక్రమాలుగా, లోక సంబంధమైన స్టేజీ షోలుగా మారిపోతూ ఉండడాన్ని బట్టి విచారిస్తూ మన కోడికలు, మన కార్యాలు అలాగున కాక ఒక దైవికమైన సన్నిధిని కలిగిన అనుభవంతో ఆద్యంతాలు సాగాలి అని దేవుని సేవకునుగా నేను తెలియచేస్తా ఉన్నాను. మంచిది. నాటి వాక్య ధ్యానాన్ని మనం చేద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనాన్ని మరోసారి మనం విందాం ప్రియులారా. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు చెప్పారా? చెప్పండి, అందరి చేతులు ఎత్తి చక్కగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని రాజ్య ప్రవేశానికి సంబంధించిన ఒక ప్రాథమిక సూత్రాన్ని మీ ముందు ఉంచడానికి దేవుని ఆత్మలను ఎంతగానో ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆత్మ తానే మనతో మాట్లాడును గాక. అందరు అన్నారు ఆమేనని? మీకు బాగా అలవాటు లేనట్టుగా ఉంది, చెప్పండి ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే గ్రంథములో ప్రభువు స్వయంగా చెప్పిన మాట ఇది. నాగటి మీద చెయ్యి పెట్టిన వాడు ఎవడైనా వెనుక తట్టుగాని చూశాడు అంటే వాడికి నాకు పాత్రుడు కాదు అంటూ ప్రభు మాట్లాడాడు. పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి వాడు పాత్రుడు కాడు అంటే వాడికి ఏ స్థితిలో కూడా దేవుని రాజ్యానికి రాలేడు అంటూ కుండబద్దలు కొట్టాడు యేసయ్య. ఈ రోజున మీరు సభకు వచ్చారు అంటే ఆయా సంఘాలకు వెళుతున్నారు, భక్తి చేస్తున్నారు, ఆరాధనలు చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు అంటే వీటన్నిటి వెనకాల ఉన్న ఆశ ఏంటంటే నేను తప్పనిసరిగా దేవుని రాజ్యానికి వెళ్ళాలి, పరలోక రాజ్యములో ప్రవేశించాలి. ఈ లోకం, ఈ రాజ్యాలు, దాని ఆశలు ఏవి శాశ్వతమైనవి కాదు. ఈ తుచ్చమైన, తాత్కాలికమైన, క్షమికమైన, మర్త్యమైన లోకమును దాటి ఆ మహిమ లోకములో దేవుని రాజ్యములో ప్రవేశించాలి అనే ఒక శ్రేష్టమైన మహిమ కలిగిన నిరీక్షణ గలవారై మీరంతా దేవుని సన్నిధికి వస్తున్నారు, భక్తి చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజున ప్రభు ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఏమంటే, నాగటి మీద చేయి పెట్టిన తర్వాత వెనుక తట్టు గాని చూస్తే
ఇక వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అని. ఈ నాగటి మీద చేయి పెట్టడం అనేది విశ్వాస జీవితాన్ని ప్రారంభించడానికి లేదా సేవా పరిచయను ప్రారంభించడానికి సంబంధించి 2 కోణాలలో కూడా తీసుకోవలసినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య భాగం. దేవుని ప్రజలారా, మీరు శ్రద్ధగా ఆలకించగలిగితే వాక్యంలో ఏమని చెబుతున్నాడు అంటే, నీవు సేవా పరిచర్యను ప్రారంభించిన తర్వాత కానీ, విశ్వాస జీవితాన్ని పరిచర్యను లేక ప్రారంభించిన తర్వాత కానీ, ఒకవేళ మరలా వెనక్కి చూస్తే, వెనుక తట్టు తిరిగితే పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవలసిన పనేమీ లేదు. వెనుతిరిగి చూస్తే, వెనుకున్న వాటిని చూస్తే, విడిచిపెట్టిన వాటిని చూస్తే, వాటి వైపు లక్ష్యం ఉంచితే, దృష్టి సారిస్తే, ఇక నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించేది, పరలోకానికి చేరేది కష్టమే, అసాధ్యమే అన్న మాటను దేవుడు ఆ వచనంలో తేటగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఇంత చేసి ఒకవేళ దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోతే, ఇంత చేసి పరలోక రాజ్యానికి హక్కుదారులం కాకపోతే, ఒకవేళ ఎంతకాలం మన భక్తి జీవితం ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనకు అర్హతను ఇవ్వలేకపోతే, ఆ ప్రవేశ ద్వారం వద్ద మహిమ కలిగిన దూతలు మన పేరు ఆ గ్రంథములో లేని కారణం చేత మనల్ని లోపటికి అనుమతించకపోతే, చేసిన భక్తి, సాగించిన ఆధ్యాత్మిక జీవితం ఇదంతా కేవలం వ్యర్థమే, ఒక్కనాటి కూడా పనికిరాదు అనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి ఆ చక్కని ఆలోచన మనం తీసుకుందాం. వెనుక తట్టు చూస్తే వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అన్న మాటను మనం చూస్తున్నాం. అయితే ఈ మాట, ఈ సందర్భం, ఈ వచనం ప్రభు ఏ సందర్భంలో చెప్పారు అనేది కానీ మీరు ఆలోచన చేస్తే కాస్త విచిత్రమైన సందర్భమే కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఓ పట్టణంలోకి ప్రవేశిస్తారు. అనేకులు ఆయనను వెంబడిస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి, యేసయ్యా, నీవు ఎక్కడికి వెళ్ళినా నేను వెంబడిస్తాను, ఇక నీ వెనకాలే, నీతోనే నా జీవితం అంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడుగుతాడు. కానీ యేసు ప్రభు అతనితో మాట్లాడుతూ, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకున్నట్టుకు స్థలమైనా లేదు అని ప్రభు మాట్లాడతాడు. వాడప్పుడు అంటాడు, ఓహో నీకే లేదా, అలాగైతే ఇంకెందుకులే అంటూ వాడు చల్లగా జారుకోలేడు. ఆ తర్వాత ఒక వ్యక్తి ఓ ఇంటి వద్ద కూర్చున్నాడు. ప్రభు వెళ్ళి, ఇదిగో బోయ్, నన్ను వెంబడించు అన్నాడు. అతడు, అయ్యా మా నాన్నగారు చనిపోయారు, అతన్ని పాతిపెట్టి నేను వచ్చి నేను వెంబడిస్తాను అన్నాడు. వింటున్న మీలో ఎవరికైనా ఇది విపరీతంగా అడ్డగోలుగా అనిపించదు. కన్న తండ్రి చనిపోయాడు, భూస్థాపన చేసి పాతిపెట్టి వచ్చి నేను వెంబడిస్తాను అన్నాడు. ఆ మాత్రం దానికి యేసయ్య ఏమనాలి? పోనీ త్వరగా ముగించుకునిరా అని ఏదో చెప్పాలి. కానీ అంటాడు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నీవు వచ్చి నన్ను వెంబడించు. మృతులు తమ మృతులను పాతి పెడతారు, ఎవరో ఒకరు పాతి పెడతారులే. ఆత్మ సంబంధమైన మృతులు ఈ శరీర సంబంధమైన ఈ మృతతుల్య కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పొందుతారులే, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. కన్న తండ్రి శవం అక్కడ ఉంటే దాన్ని దాటి వచ్చి నన్ను వెంబడించాలి అని ప్రభు అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడితో ఆగకుండా ఆ మాట చెప్పిన వెంటనే ఈ మాట అంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచేవాడు ఎవడు కూడా నాకు పాత్రుడు లేక పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు అని. చాలా కఠినమైనటువంటి, చాలా ఆశ్చర్యకరమైన మాటగా దీన్ని మనకు కనిపిస్తుంది. భూమి మీద ఎవరైనా కన్న తండ్రి చనిపోయి, అయ్యా ఇక సమాధి చేసుకుని వచ్చేస్తానంటే అది తప్పుపడతారు ఎవరైనా? అది కుంటి సాకులాగా, ఒక లేనిపోని దొంగ మాటలకు కనిపిస్తుందా? అది సమంజసమైన, అర్థం చేసుకోదగిన కారణంగానే కనిపిస్తుంది. కానీ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మీరు వచ్చిన ఆలోచన చేస్తే ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, నా వైపు చూచిన తరువాత, నన్ను వెంబడించాలని ఆశ కలిగిన తరువాత, నన్ను సేవించాలని విశ్వాసము సమర్పణ కలిగిన తరువాత, ఒకవేళ అత్యంత సమీపస్తులైనటువంటి రక్త సంబంధులైన వారి మరణం అడ్డొచ్చినా కూడా ఆగకుండా నన్ను వెంబడించాలంటూగా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని
బిడ్డారా, ఇక్కడ ఎంత పెద్ద మాట వాడాడు ప్రభు అంటే, నాగటి మీద చెయ్యి పెట్టిన వాడు ఎవడైనా వెనక తట్టు చూస్తే, విశ్వసించిన తరువాత, ముందడుగేద్దాం అనుకున్న తరువాత, నన్ను వెంబడించాలనుకున్న తరువాత, రాజ్యపు యాత్ర చేయాలనుకున్న తరువాత, విశ్వాస జీవనం ప్రారంభించాలనుకున్న తరువాత, చివరికి స్వంత వ్యక్తుల మరణమే అడ్డొచ్చినా దాన్ని దాటి రావాలి తప్ప ఆ కారణంతో ఆగకూడదు అంటూ ప్రభు మాట్లాడుతున్నాడు. వినగలుగుతున్న వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మాటను ప్రారంభంలో చెప్పడానికి నాకున్న ఉద్దేశం ఏంటంటే, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మీరు మాట ఆలకించాలి. దేవుని రాజ్య ప్రవేశానికి దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో, అది ఎంత తీవ్రమైన విషయముగా ప్రభు మాట్లాడుతున్నాడో గుర్తించాలని కోరుతున్నాను. కన్న తండ్రి శవాన్ని దాటి రమ్మని ఆజ్ఞాపిస్తూ తటపటాయిస్తున్న వాడికి, ఆలోచిస్తున్న వాడికి, ఎట్లా రాగలను అంటూ బాధపడుతున్న వాడికి ఆయన ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, నాగటి మీద చెయ్యి పెట్టిన తరువాత వెనకదట చూస్తే నువ్వు నా రాజ్యానికి పాత్రుడు కాదంటూ ఆ ప్రజలందరూ వినలేక గంభీరంగా పెద్దగా తను మాట్లాడాడు. కాబట్టి ఈ రోజున దేవుని ప్రజలారా, దేవుని రాజ్యములో ప్రవేశించడానికి కన్న తండ్రి శవమై ఉంటే కూడా దాటి రమ్మని చెబుతున్నప్పుడు అదే ఆటంకం కాకూడదంటే, అదే ఒక సాకు కాకూడదంటే, అదే ఒక సమస్య కాకూడదంటే, ఆ కారణం కూడా చెప్పి ఆగటానికి వీల్లేదంటే, చాలా చిన్న చిన్న కారణాలకి శరీరంలో బలహీనత ఉందనో, మనస్సులో సంతోషం లేదనో, ఆత్మలో ఎందుకో ఉజ్జీవంగా లేదనో, బంధువులు వచ్చారనో, ఏదో చిన్న ఫంక్షన్ తలిగిందనో, ఏదో రకరకాల కారణాలతో ఎవడైనా ఎప్పుడైనా ఏ దశలోనైనా ఈ ఆధ్యాత్మిక విశ్వాస జీవిత యాత్రలో నుంచి వెనకడుగు వేస్తే, కనీసం వెనుక తిరిగి చూస్తే, వాడు దేవుని రాజ్యానికి పరలోకానికి పాత్రుడు కాడు అని దేవుని వాక్యం. పొరపాట్లు, ఆ బలహీనతలు ఒకవేళ నీకు తారసపడితే ఈ రాత్రి దేవుని వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. వాటి వైపు చూడకుండా, వాటి వైపు లక్ష్యం ఉంచకుండా, వెనుదిరగకుండా ధైర్యముగా సంతోషంగా ముందుకు సాగగలిగితే అప్పుడు మాత్రమే నీవు దేవుని రాజ్యానికి లేదా పరలోకానికి వారసుడు అవుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం మనం గట్టిగా అందరం కలిసి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, వాక్యంలో మనం చూస్తే ఇలా వెనక్కి వెళ్ళిపోయిన వారంతా ఎందుకు వెళ్ళిపోయారు అన్న సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి మనము శ్రద్ధగా చదువుదాం, విందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2-3 వచనాలు. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేళ చావలేదు, ఈ అరణ్యమందు మేమేళ చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని వదిలి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహోన్నతమైన కార్యాలు అనుభవిస్తూ, అరణ్యములో అద్భుతమైన కార్యాలు వాళ్ళు పొందుకుంటూ, వారు దేవుని బిడ్డలారా వాగ్దాన దేశం వైపుగా సాగిపోతున్నారు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం గట్టిగా. ఇంకా మంచిగా చెప్పగలుగుతారా మీరు? అందరూ స్తోత్రాలు చెబుతారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ మాటలు మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే, అయ్యో, మేమెందుకు అరణ్యములో చావలేదు, మేమెందుకు ఐగుప్తులోనే చచ్చిపోలేదు, మేమెందుకు అక్కడ నాశనం అయిపోలేదు, ఇక్కడ దాకా ఎందుకు వచ్చాం? ఈ అరణ్యములో ఆ శత్రువుల చేతికి వారి కత్తికో కండగా బలైపోవడానికి, ఇక్కడ వారికి ఆహారంగా మారడానికి, వారి చేతిలో చావడానికి ఇంత యాత్ర చేసామా? ఐగుప్తును వదిలిపెట్టి సముద్రాలు దాటి, నదులను దాటి, ఎడవారి ప్రయాణం చేసి అరణ్యములో ఆశ్చర్యకరమైన పోషణతో నడిపించబడి ఇన్ని పాటలు పడింది ఎందుకయ్యా? కేవలం ఇళ్ళ చేతుల్లో పడి చచ్చిపోవటానికా? మేము ఐగుప్తులను చచ్చిపోయాం కాదు, అక్కడ పోయాం కాదంటూ మాట్లాడుతూ వాళ్ళు ఏకంగా ఏం చేశారంటే, పదండి తిరిగి ఐగుప్తుకే వెళ్ళిపోదాం, అక్కడే చద్దాం అంటూ వెనక్కి తిరగటం ప్రారంభించారు. వింటున్న వాళ్ళు స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాటలు ఆలకిస్తే జరిగిన విషయం ఏమిటంటే, ఇక వారు కొండెక్కి దిగితే వాగ్దాన దేశానికి వెళ్ళిపోతారనగా
అక్కడ వారు కొండ మీదకి వెళ్ళి చూచినప్పుడు వారు ప్రవేశించవలసిన దేశములు, వారు చేజిక్కించుకోవలసిన స్వాస్థ్యములు, వారు అనుభవించవలసిన స్వాస్థ్యములు చాలా పెద్ద శరీరాలు కలిగిన, ఉన్నతమైన దేహములు కలిగిన నెఫీలీలు అనే వ్యక్తులు కనిపించారు. దేవుని బిడ్డలారా, నెఫీలీలు అక్కడ కనిపించారు. వాళ్ళు ఉన్నత దేహులు, వారు రాక్షసులు. ఒకవేళ మీరు ఈ పదాలు ఈ లోకములో, మన భారతదేశంలో, ఆంధ్రలో ఈ మాటలు మీరు విని ఉంటారు. కానీ ఈ చదువుకున్న వాళ్ళు, సైన్స్లో మాట్లాడే వాళ్ళు, వాళ్ళ గురించి ఏలియన్స్ అన్న పదాన్ని మీరు చరిత్రలో వింటూ ఉంటారు. గ్రహాంతర వాసులు అనే మాట మీరు చాలాసార్లు విని ఉంటారు. రకరకాల కారణాలతో వీరి గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. భూమి మీద పూర్వము అనేకమైనటువంటి వ్యక్తులు జీవించారని, వాళ్ళు విచిత్రమైన దేహాలు కలిగి ఉన్నారని మనం వింటాం. ఉదాహరణకి గొలియాతును గురించి మనం చూస్తే కూడా అతడు నెఫీలుడు కాకపోయినా ఆ సంతతి కొంచెం అతనిలో ఉన్న కారణంగా అతని యొక్క కొలతలు మీరు చూస్తే 6 మూరల జానడు ఎత్తు అని అతని హైట్ రాస్తాడు బైబిల్లో. 6 మూరలు. మూర అంటే సాధారణ మానవుడి మూర ఎంత తక్కువగా చూసుకున్నా 1 అడుగున్నర 18 అంగుళాలు ఉంటుంది. అట్లాంటిది 6 మూరలు అంటేనే 9 అడుగులు దాటిపోయి, మళ్ళీ జానడు అంటే కనీసం 10 అడుగులు అన్నమాట. దేవుని బిడ్డలారా, వాళ్ళని చూస్తే కనీసం 10 అడుగులు అంటే ఈ రోజున ఏ ఇంటికైనా స్లాబ్ వేసుకుంటే 9 అడుగులో 10 అడుగులో వేసుకుంటా ఉన్నారు. అంటే ఇంచుమించుగా 1 అంతస్తు కలిగిన డాబా ఎత్తులో వాడు మీకు కనిపిస్తాడు. అలాంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేల్లో ప్రతి వ్యక్తి యొక్క సాధారణ హైటే 6 అడుగులు ఈజీగా ఉంటుందని చెప్పేసి చరిత్రలో చెబుతా ఉంటే, వాళ్ళు చూస్తేనట ఆ ఉన్నత దేగుల దృష్టికి వీళ్ళు మిడతల్లా కనిపించారంట. వీళ్ళ దృష్టికి మిడతలే. 6 అడుగుల మనిషి మిడతలా ఉన్నాడంటే వాడు కనీసం 10 రెట్లు ఉన్నాడు అనమాట. దగ్గర 50-60 అడుగుల ఎత్తులు. అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇట్లా మనం తలలో పైకెత్తి చూడాలి, అంత పెద్ద అపార్ట్మెంట్స్ ఎట్లా ఉంటాయో అలాంటి ఉన్నత దేగులు, అలాంటి అనాకీల వంశస్థులు, అలాంటి నెఫీలీలు, అలాంటి విపరీతమైన దేహము కలిగిన వ్యక్తులు ఆ దేశంలో ఉన్నారు. వీరు సంతోషంగా పాటలు పాడుతూ, ఆనందంగా అద్భుతాలు అనుభవిస్తూ, ఆకాశం మన్నా వస్తే తింటూ, ఎడారిలో నీళ్లు పారుతూ ఉంటే త్రాగుతూ, బండలోంచి నీరు వస్తూ ఉంటే అనుభవిస్తూ, అద్భుతాలు చేసుకుంటూ ఎంతో ఆశ్చర్యకరంగా వారి ఆధ్యాత్మిక జీవితం సాగిపోతూ ఉంది. అద్భుతాలు అడుగడుగు జరుగుతున్నాయి. ఇక కొండకి దిగితే వాగ్దాన దేశం పొందుకుంటాం అనగా అక్కడ శత్రువు కనిపించాడు, అక్కడ ఉన్నత దేవుడు కనిపించాడు. వీరికంటే 10 రెట్లు పెద్దగా ఉన్న మనుషులు కనిపించారు. అమ్మో, అక్కడికి కానీ వెళ్ళామంటే వాడు మనల్ని తినేస్తాడేమో, వారికి ఆహారం అయిపోతామేమో, నరికి చంపేస్తారేమో అనే భయం వారిని పట్టుకుంది. ఆ భయానికి వీళ్ళందరూ కేకలేస్తున్నారు, అయ్యో ఐగుప్తులను చచ్చాం కాదు, ఈ అడవిలోనే ఎక్కడన్నా చచ్చాం కాదు, తీర వాగ్దాన దేశానికి దగ్గరికి వచ్చేసాక ఇప్పుడు ఎక్కడ చచ్చిపోవాల్సి వస్తుంది, వారికి మనం ఆహారం అయిపోతామేమో, వాళ్ళు మనల్ని కత్తికో కండగా నరికి చంపి తినేస్తారేమో అంటూ వాళ్ళు భయపడిపోతున్నారు. ఎంత అర్థం లేని భయం అది అని అడిగితే ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆ ఉన్నత దేహులు ఎర్ర సముద్రం కంటే పెద్దవారా? చెప్పండి ఒకసారి, అందరూ నోరు తెరిచి జవాబు గట్టిగా ఏమండి చెప్పండి. ఎర్ర సముద్రం కంటే చాలా బలాఢ్యులా? కొంచెం గట్టిగా. సాధ్యమండి అదాట. ఆ మహాభయంకర సముద్రం తల్ల కళ్ళ ముందుంటే తమ వెనకాల వేవేల కొలది ఫరో సైన్యం కసిగా, కోపంగా, కత్తులతో, ఆయుధాలతో వస్తూ ఉంటే ఆ వెనక ఉన్నటువంటి భయంకర శత్రువు చేతిలో పడకుండా, ముందున్న భీకరము సముద్రము నోటికి చిక్కకుండా దేవుడు సముద్రములో రహదారి వేసి ఆయనను నేలగా మార్చి ఆశ్చర్యంగా కాలికి తడి కూడా అంటించకుండా అవతలకి చేర్చి శత్రువులను చంపి అద్భుతంగా విమోచించాడే దేవుడి వాళ్ళని. ఇప్పుడు ఈ ఉన్నత దేవుళ్ళు కనిపిస్తే వారికి ఏమనిపించాలి? అంత ప్రళయ భీకర మహాసముద్రంలో నుంచి కాలికి తడంటకుండా క్షేమంగా ఒడ్డుకు తీసుకెళ్ళిన మన దేవుడు ఈ అనాకీల చేతుల్లో నుండి నెఫీల చేతుల్లో విడిపించడా అని వారికి అనిపించాలి నిజానికి. కానీ దరిద్రం ఏమిటో కానీ వాళ్ళ దగ్గర వాళ్ళకి అట్లా అనిపించలా. అమ్మో చచ్చిపోతామేమో, అమ్మో నాశనం అయిపోతామేమో అని కేకలు పెడతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ శత్రువు కంటే ఇది ఏమన్నా పెద్ద సమస్య? దేవుని బిడ్డలారా, ఎన్నెన్ని జాతుల వారిని, దేశాలను దేవుడు ఓడిస్తూ వీరికి క్షమానిచ్చాడు. ఆలోచించండి. రమారమి 20 లక్షల మంది ప్రజానీకానికి 40 సంవత్సరాల పాటు ఏ పూట లోటు లేకుండా తాజా ఆహారాన్ని పెట్టిన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఒక ఎర్ర సముద్రంలో ఎన్ని అద్భుతాలు చేస్తాడు దేవుడు. నీళ్లు విభాగింపబడటం మాత్రమే కాకుండా లోతైన సముద్రం సమతలమగ భూమిగా పైకి తేవటమే కాకుండా నీళ్ళ కింద ఉన్న నేలను ఆరిపోయిన నేలగా మార్చడమే కాకుండా విభాగింపబడిన నీళ్లు మళ్ళీ కలిసిపోకుండా గడ్డగడ్డలు చేయటం మాత్రమే కాకుండా దేవుని బిడ్డలారా ఎన్నెన్ని అద్భుతాలు. వారు దాటిపోతుంటే ఐగుప్తులు కనిపించకుండా వారి వెనకాల ఒక మేఘాన్ని అడ్డుగా పెట్టడం మాత్రమే కాకుండా వీరు క్షేమంగా ఒడ్డుకు రాగానే ఈ పరిస్థితిని మళ్ళీ మెత్తగా మార్చి ఈ నేలను దిగిపోయేదిగా చేసి నీళ్లు కలిసిపోయేట్టుగా చేసి ఐగుప్తులందరూ ఒక్క దెబ్బలో సైన్యమంతా ఫరో అతని సేన నాశనమయ్యేలాగా చేసిన ఇంత శక్తి కలిగిన దేవుడు ఆకారానికి పెద్ద కనబడుతున్నటువంటి ఆ నెఫీలుల చేతుల నుంచి విడిపించడా? దేవుడు కార్యం చేయలేడా? ఎందుకో వారికి అలా అనిపించలేదు. నిశ్చయముగా వారి చేతిలో మనం చచ్చిపోవటమే, ఇక ఓటమే, ఇక బ్రతకలేం అనే ఒక భయం వారికి వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా ఈ రోజున నేను వాళ్ళని ఏమంటాను అంటే ఎంత తిన్నా పరగడిపే అని ఒక సామెత ఉంది. దేవుని బిడ్డలారా కొంతమంది బ్రతుకులు ఎట్లా ఉంటాయంటే వాడు కేజీ అన్నం ఒకరిని తినేసి కూడా ఇంకా చాలా కాలంగా అన్నం తినలేదన్నట్టుగా ఫేసి పెట్టాడు ఒకడు కనపడతాడు. వాడి కడుపు అంతా లోపలికి పోయి కొయ్య కడుపులాగా ఉండి వాడు కేజీ తిన్నాడంటే ఎవడు నమ్మటానికి ఉండదు. బాగా తినేసి నాకు అసలు అన్నమే పెట్టలేదు, చాలా కాలంగా అలమటించి పోతున్నాను అన్నట్టుగా ఫేసి పెడతాడు. ఇశ్రాయేలు ప్రజలు సరిగ్గా అలాగే ఉన్నారు. అడుగేస్తే ఒక అద్భుతం చేస్తున్నాడు దేవుడు. ఆహారాన్ని పంపిస్తున్నాడు, నీటిని పంపిస్తున్నాడు, శత్రువు లేకుండా చేస్తున్నాడు. ఎవడు ఎండ దెబ్బ కొట్టి చావలా, ఎవడు నీరు దొరక చావలా, ఎవడు ఆహారం లేక చావలా. దేవుని బిడ్డలారా ఎవడి చెప్పులు కనీసం అరిగిపోలా, ఎవని బట్టలు కనీసం మాసిపోలా. అంత మాత్రమే కాదు, వాళ్ళు పెరుగుతూ ఉంటే వారితో పాటే వారి శరీరం మీద వారి వస్త్రాలు చెప్పులు కూడా పెరిగేలాగా ప్రభు అద్భుతాలు చేశాడు. ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉంటే, ఇన్ని కార్యాలు జరుగుతూ ఉంటే, ఇంత మహిమను అనుభవిస్తూ ఉంటే, ఇన్ని వేల వేల కార్యాలు కల్లారా చూస్తూ అనుభవిస్తున్న ఆ ప్రజానీకం ఎవండి ఒకడు పరిగెత్తి పట్టుకుంటే పూరెలు దొరుకుతాయా? ఎంతమందికి దొరుకుతాయి? దొరికినోడికైనా ఎన్ని దొరుకుతాయి? ఎవండి మోకాళ్ళ ఎత్తు 3 రోజులు నడిస్తే ఎంత దూరం వెళ్తారో అంత దూరం. దేవుని బిడ్డలారా ఈ రోజు ఒకడు రోజంతా నడిస్తే అవలీలగా 25-30 కిలోమీటర్లు ఈజీగా నడిచేయచ్చు. ఆనాటి వ్యక్తులు బలాఢ్యులు మంచి ఆరోగ్యం ఉన్నవాళ్ళు ఇంకెన్ని కిలోమీటర్లు నడిచారో, ఆ ఆరోగ్యవంతులు 3 రోజులు ఆగకుండా నడిస్తే ఎంత దూరం నడుస్తారో అంత దూరం మోకాళ్ళెత్తు పూరియళ్ళు పడ్డాయట. అంటే లెక్క పెట్ట దమ్మె ఎవరికైనా ఉంటే కొన్ని కోట్ల 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 కొద్ది పూరీలు పడ్డాయి. ఇవన్నీ దేవుని కార్యాలు కాదా? ఇన్ని కార్యాలు చూసి, ఇన్ని మేలులు పొంది, ఇన్ని అద్భుతాలు అనుభవించి మళ్ళీ ఇప్పుడు ఒక పెద్ద శత్రువు కనిపిస్తే, పెద్ద సమస్య కనిపిస్తే వీళ్ళు అంటున్నారు పదండి మనము ఐగుప్తుకి వెళ్ళిపోదాం, అక్కడ ఏదో రకంగా సావచ్చు, ఈ సావు మనం సావలేమిక అంటున్నారు. దేవుని బిడ్డలారా ఈ రోజు దైవజనుడిగా నా వేదన, నా దుఃఖం, నా భారాన్ని నేను మీ ముందు పెడతా ఉన్నాను. ఇది ఒక తెలివైన ప్రసంగం కాదేమో, ఇది ఒక నూతన ప్రత్యక్షత కాదేమో, కానీ ఇది ఒక దైవజనుడి యొక్క ఆవేదన. దేవుని పరిశుద్ధాత్మ ఈ కడవరి దినాల్లో విలపిస్తున్నటువంటి దుఃఖం మీద జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటే అన్ని అద్భుతాలు పొందిన వారే, విమోచించబడ్డ వారే, 6 నేల మీద నడిచిన వారే, అరణ్యములో ఆహారాన్ని తిన్నవారే, ఎడారిలో నీళ్లు తాగిన వారే, బండలో నీరు చేత దాహము తీర్చబడిన వారే, ఆశ్చర్యకరమైన నడిపింపులో పూరేళ్ల వంటి వాటి వ్యక్తిగత తృష్ణ కూడా తీర్చుకున్న వారే, ఎన్నో అద్భుతాలు పొందిన వారే, మళ్ళీ ఒక సమస్య వచ్చేపాటికి, మళ్ళీ ఒక శోధన వచ్చేపాటికి విచిత్రంగా భయపడిపోతున్నారు, బలహీనంగా మాట్లాడుతున్నారు. ఏమంటారో తెలుసా అండి? మనం వారికి ఆహారం అయిపోతాం. వారి దృష్టికి మేము మిడతల్లాగున్నాం. వారి దృష్టికి మిడతల్లాగా ఉంటే పోనీ ఓకే, కానీ ఈ దుర్మార్గమైన మాట ఏంటి తెలుసా? మా దృష్టికి అట్లే ఉన్నాం, సిగ్గు లేకపోతే సరే. అవతల దృష్టికి ఎట్లా ఉన్నా వాడు మనల్ని మిడతనుకుంటున్నాడు, కాదు మేము సింహాలమే అని మాట్లాడాలి కదా. అలా మాట్లాడట్లా. వాడి ఫీలింగ్ అదే, వాడి ఫీలింగ్ అలా ఉండడానికి కారణం వాడికి భయం లేదేమో, దేవుని శక్తి తెలియదేమో, దేవుని కార్యాలు తెలియదేమో. మరి వీడి ఫీలింగ్ ఎందుకు అలాగుంది? ఛీ, వాడు నన్ను మిడత అనుకుంటున్నాడు కానీ నేనేంటో చూపిస్తా అని అనిపించాలి గడికి. అవునండి మేము మిడతలమే అని ఆడికంటే ముందు ఈడే సర్దేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా ఈ భయం క్రైస్తవ జీవితం నుంచి పోకపోతే, ఈ పిరికితనం ఆధ్యాత్మిక జీవితం నుంచి పోకపోతే ఎవడు కూడా ముందడుగు వేసే అవకాశాలలో. నాగటి మీద చేయి పెట్టిన తర్వాత వెనక్కి తిరిగితే నాశనం అయిపోతాడు, వాడు పరలోకానికి రాడు అని వాక్యం చెప్తుంది. అసలు ఒకడు ఎందుకు వెనక్కి తిరుగుతున్నాడు అంటే కారణం చెప్పనా? భయము. చెప్పండి గట్టిగా అందరూ. ఆ మాట చెప్పడానికి భయంలో ఉంది మనకి. ధైర్యవంతులందరూ చెప్పండి చక్కగా భయం అని.
ఏమిటి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. దేవుని బిడ్డలారా, చాలా మంది భయపడిపోతున్నారండి. శత్రువుకు భయపడిపోతున్నారు. వాడి సైజ్ చూసి, వాడి హైట్ చూసి, వాడి వెయిట్ చూసి, వాడి కొలతలు చూసి, వామో వీడి చేతిలో మనం నలిగిపోకముందే పారిపోయి ఎక్కడన్నా బతుకుదాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. ఇది ఒక లోకస్తుడు మాట్లాడితే, దేవుని శక్తి తెలియని వాడు మాట్లాడితే మనం పోనీలే అనుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిని, శక్తిని, మహిమను, అద్భుతాలను ఇంతగా అనుభవించిన తరువాత వీడు మాట్లాడితే అర్థం ఏముంది? మొదటి సమూయేలు గ్రంథం 17:9 చూడగలిగితే, అక్కడ గొలియాతు అనే ఒక వాడు వస్తే వాడిని చూసేట, చదువుతావా 9 వచనం? మొదటి సమూయేలు గ్రంథం. అతడు నాతో పోట్లాడి చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదుము, నేను అతను జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులే, మాకు దాస్యం చేయుదురు. ఈ దినము నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకరు నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఏమిటి ఆ పదం మళ్ళీ చెప్పు నాయనా? బహుభీతులైరి అంటే చాలా భయపడిపోయారంట. ఇలా బాగా భయపడిపోయిన వారిలో మొదటి పేరు ఎవరిదో తెలుసా? సౌలు. ఆ తర్వాతే ఇశ్రాయేలీయులు. అంటే సరైన ధైర్యం నాయకుల్లోనే లేదనమాట. సరైన దమ్ము అభిషేకించబడ్డాను అన్న వాడి దగ్గర లేదనమాట. సరైన సత్తా, పరిస్థితులను, శత్రువును, సమస్యను, పర్యవసానాలు ఎదుర్కొనగలిగిన దమ్ము సేవకుల దగ్గర కరువైపోయింది. యథారాజా తథా ప్రజ అన్నట్టు రాజుగారు అలాగే ఏడిచాడో జనం అలాగే ఏడుస్తూ ఉన్నారు. ఈనాడు క్రైస్తవులు ఎందుకు ధైర్యంగా ముందరికి వెళ్ళలేకపోతున్నారు? సమస్యను ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? సవాళ్ళను ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? మీలో ఎవడు లేడా? ఒక్కడు కూడా లేడా? ఉంటే రండిరా అని 40 రోజులుగా తన కండలు చూపిస్తూ, బలాన్ని చూపిస్తూ, తను అగపరుచుకుంటూ, మీలో ఒక్కడైనా లేడా? ఉంటే రండిరా అని కేకలేస్తా ఉంటే భయపడ్డ బ్యాచ్ ఎవరు తెలుసా? సౌలును ఇశ్రాయేలీయులను చెప్పండి ఏమయ్యారట? బహుభీతులేరి అని అన్నమాట అందరూ. అంటే భయపడ్డవారిలో ఫస్ట్ పేరు ఎవరిదో చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరి పేరండి? కొంచెం సౌండ్ మేస్తే మీ సొమ్ము పోయింది. చెప్పండి గట్టిగా. సౌలు భయపడిపోతున్నాడు. నిజానికి ఈ సంగతి తెలుసా మీకు? ఈ సౌలు గారే కొన్ని అధ్యాయులు ముందుకెళ్తే ఏమంటాడు తెలుసా? సమూయేలు చేత అభిషేకించబడి రోడ్డు మీదకి వచ్చి ఒక ఎద్దును తీసుకున్నాడు. ఆ ఎద్దును కత్తితో ముక్కలు నరికేశాడు. కొంత మాంసాన్ని తూర్పుకి, కొంత మాంసం పడమరికి, ఉత్తరానికి, దక్షిణానికి పంపించాడు. ఆ మాంసాన్ని ఆకాశపు నలుదిక్కులకి, ఆకాశ పక్షులకు ఆహారంగా విసిరేసి ఇప్పుడు మైకి పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఎవడైనా యెహోవా అభిషేకించిన సౌలుకు వ్యతిరేకంగా లేచాడంటే వాడిని ఇలా తుత్తునీలుగా చేస్తానంతే అని తొడగొట్టి సవాలు చేస్తే వెన్నులో వణుకు పుట్టిన జనాలకి, వామ్మో వీడి మీదకి వచ్చింది మామూలు అభిషేకం కాదు, వీడికి సామాన్యుడు కాదు, మనలో ఒకడు కాదు. ఇప్పుడు సౌలు అభిషేక్తుడు అయిపోయాడు. ఇప్పుడు సౌలు దైవజనుడు అయిపోయాడు. సౌలు మీదికి సమయాలు చేతుల్లోంచి అభిషేక తైలం వచ్చింది. గాడిదలు ఎత్తుకునే శాతగానుడు కాదు, ఇప్పుడు ఎత్తును చంపి విసరగలిగిన వాడు, దేవుని పేరిట భీకరమ ప్రదర్శన చేయగలిగిన వాడు. అమ్మో సౌలు ఏలుచున్నాడు, సౌలు రాజయ్యాడు, రాజు చిరంజీవగునిగాక అంటూ ప్రజలు కేకలెట్టు మొదలు పెట్టారు. ఈ ఆనందం అరిసినంతసేపు లేదు. ఈ సైడ్ నుంచి గొల్లియత్ కూడా వచ్చాడు. ఎవడైనా మీలో ఉన్నాడు రా అంటే ఫస్ట్ ఏమనాలి? నేనే ఉన్నాను రా, ఎవడెందుకురా? అభిషేకించబడ్డాను ఇప్పుడు సౌలు ముందుకు రావాలిగా. అవునా కదా? చెప్పండి, మాట్లాడేట మీరు. హలో అందరూ ఉన్నారా ఇక్కడ? దేవుడు స్వరం ఇచ్చిన వారంతా ఒకసారి మాట్లాడండి. జ్ఞాపకార్థ కూటంలో మీరు లేరని మనవి చేస్తున్నాను. ఇది మంచి ఉజ్జీవ కూటం, స్తోత్రం చెప్పండి. అంత సైలెంట్ అయిపోయారేంటి? దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి. నా సైజు ఉంది ఒక్కో పురుగు. దేవుని బిడ్డలారా, ఈ సౌలు మాట్లాడుతున్నాడు. యెహోవా అభిషేకించిన సౌలుకు వ్యతిరేకంగా ఎవడైనా లేచాడో వాడి మాంసం ఇలా ముక్కలు నుండి తుత్తునీలుగా చేసి ఆకాశ నలుమూలకి విసిరేస్తాను జాగ్రత్త అని కేకలేసినోడు ఇప్పుడు వచ్చారా? మీలో ఎవడైనా ఉన్నాడా అంటే అందరికంటే ముందు భయపడి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంది. సాక్ష్యం చూస్తేనేమో, ప్రసంగం చూస్తేనేమో దేవుడు నాకు ఈ తలాంతి ఇచ్చాడు,
దేవుడు నాకు ఆ తలంత ఇచ్చాడు, దేవుడు నన్ను ఎట్లాగా అభిషేకించాడు, దేవుడు నన్ను అట్లాగా అభిషేకించాడు, నేను ప్రార్థన చేస్తే మృతులు లేచారు, నేను చేస్తే అది, నేను మాట్లాడితే ఇది, నా ప్రసంగం ఇది, నా ఇట్లాగని దాన్ని స్వోత్కర్ష అంటాడు. సొంతంగా చెప్పుకొని మన గురించి చెప్పడానికి ఎవడో లేకపోతే ఇక మనమే చెప్పుకోవాలి. దాన్ని ఎట్లా ఉంటుందంటే ఎవడికాడే కెతకదలు పెట్టుకుంటే ఎవరికి మూమెంట్ ఏమి ఉండదు, ఇంకెవడన్నా ఎడితే కెతకదలు వస్తాయి, ఎవరికాడే పెట్టేసుకుంటే చిరాగ్గా ఉంటుంది చూడడానికి. సౌలు గారి దాట అయిపోనమాట. రే యెహోవా అభిషేకించిన వానికి వేతనగా ఎవడన్నా లేచాడంటే ఆడి సంగతి అయిపోద్ది, జాగ్రత్త. ఏమనుకుంటున్నారా, నేను యెహోవా అభిషేకం పొందానని ఆ ఒక పశువును నరికేసి మాంసాన్ని నలుమూలలకి విసిరేసి సవాలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు గొలియాతు వచ్చి కొండ మీద నిలబడి మీలో ఎవరైనా ఉన్నారా అనగా వెనక్కి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని అంతఃపురంలో జూరి కిటికీ తలుపు తెరిచి, అరే ఎవడైనా వెళ్ళి వాడిని చంపితే నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తానరా, ఎవడైనా ఆవేశపడి చంపేస్తే రాజ్యములో 3వ వాటా రాసేస్తానరా. నేను అడుగుతా, రే సౌలు నీవెవడెవరా రాజ్యం పంచివ్వడానికి, రాజ్యంలో 3వ వాటా రాసిచ్చేస్తావా, రాజ్యం నీదారా సౌలు, అడుగు ఎవడైనా దమ్మున్నవాడు ఉంటే. సౌలు అప్పుడు చెప్తాడు, లేదు రాజ్యము యెహోవాది. స్తోత్రం చెప్పండి. రాజ్యం ఎవరిదండి? మరి ఈడెవడ పంచేస్తాకి, ఈడి కంగారికి ఏం మాట్లాడుతున్నాడు తెలుస్తలేదు, భయం వేసిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అనమాట. ఆవేశంతో పని దాటిపోతున్నప్పుడు దేవుడు అన్నాడు పరలోకంలో, వీడిని ఇంకొన్ని రోజులు కుర్చీ మీద ఉంచితే నా రాజ్యాన్ని తాకట్టేసేలాగున్నాడు. వీడి వాటాలేసి వీడికి ఇష్టమైన వాళ్ళందరికీ రాజ్యాన్ని పంచిపెట్టేసేలాగున్నాడు. వీడిని కొంచకూడదు. నమ్మకస్తుడు ఎవడైనా ఉంటే వాడికి రాజ్యాన్ని అప్పగించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఈ రోజు ముందుకు సాగలేక, నాగలి దున్నలేక, అర్రక దున్నలేక, వ్యవసాయము చేయలేక, పంట పండించలేక వెనక తట్టు చూస్తున్న దౌర్భాగ్యం ఎందుకు వస్తుంది రైతుకి, ఎందుకు వస్తుంది వ్యవసాయదారుడికి, ఎందుకు వస్తుంది సేవకుడికి, ఎందుకు వస్తుంది క్రైస్తవుడికి, ఎందుకు వస్తుంది విశ్వాసి కంటే భయపడిపోతున్నాడు. ధైర్యం సరిపోట్లా, దమ్ము సరిపోట్లా, శత్రువుని ఎదుర్కోలేక, సమస్యను ఎదుర్కోలేక, నీకేమయ్యా ప్రసంగం చేసి వెళ్ళిపోతావు, రేపు పొద్దున తిప్పలు పడేది మేము, నీకే చెప్తావు. అలాగే మైకి చేతికొస్తే ఎవడైనా అలాగే చెప్తాడు. ఇందాక సౌలు కూడా అడ్డగా గ్యాంగలేశాడు కదా. లేదు బిడ్డలారా, సవాలు కలిగిన ఒక భక్తి చేయడానికి ఈ రోజున దైవజనుడికి మేము ఆహ్వానిస్తున్నాను. ముందడిగేస్తే ఏమవుద్ది? ఉన్నత దేహులు ఉన్నారు అంటే వెలిచూపుతేనే ఆలోచిస్తున్నావా నీవు? గొలియాతు ఉదంతంలో జరిగింది అదే. వాడి పెద్దగా ఉంటే ఇశ్రాయేలు ఉన్నారట సైనికులు, నిజముగా ఇశ్రాయేలులను తిరస్కరించడానికి వచ్చుచున్న ఈ ఫిలిష్తీయుని చూచితిరే, వామ్మో సరైనోడే వస్తున్నాడు రా నాయనో, అతడి శిరస్రాణం ఎంత వెయిటో తెలుసా, నాడి ఈటి ఎంత పెద్దో తెలుసా, ఆ కొలతలన్నీ వెయ్యమన్న బుద్ధిహీనుడు ఎవడరా నిన్ను. వీళ్ళందరూ ఎట్లా భయపడిపోతూ వణికిపోతూ ఉంటే చిత్రం చెప్పనా మీకు, వీళ్ళందరూ యుద్ధ భూమిలోనే ఉన్నారట. ఇశ్రాయేలీ సైనికులు, సౌలు సైన్యం అంతా సెలవులో ఎవరు, అందరూ ఎమర్జెన్సీ డ్యూటీ, అందరూ ఆ యొక్క సైన్యంలోనే ఉన్నారు, అందరూ యుద్ధ భూమిలో ఉన్నారు. అంతకంటే చిత్రం చెప్పనా, ఎవడు యుద్ధం చేయట్లా. విచిత్రం అర్థమైందా మీకు? అందరూ యుద్ధ భూమిలోనే ఉన్నారు. ఎవరు చెప్పండి, ఎవరు అడగండి. మీరేం చేస్తారు బ్రదర్? సేవలో ఉన్నాను బ్రదర్. మీరు బ్రదర్ ఫుల్ టైం మినిస్ట్రీ బ్రదర్, మీరు బ్రదర్ మినిస్ట్రీ బ్రదర్. ఎవడు అన్నపానాలు కూడా ఇంటికి వెళ్తలా, తింటా కూడా ఎవడు ఇంటికి వెళ్తలా. వీళ్ళు అన్నాను కూడా ఇంటికి రాకపోతే యెషయా అనుకున్నారు, నా కొడుకులు ఎంత బాగా యుద్ధం చేస్తారో, బట్టుకెళ్ళి అన్నం పెట్టు, అడిగి క్యారేజీ పెట్టురా, అక్కడ నుంచి ఇక్కడ నుంచి సపోర్ట్ వస్తుంది, ఎక్కడి నుంచి సందా పోతుంది, అక్కడి నుంచి అమ్మ పోతుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళు తెగ యుద్ధం చేసేస్తున్నారు అనుకొని. తీరా వచ్చి చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? తీరిగ్గా మఠం వేసుకొచ్చని, ఆహా వచ్చుచున్నాయి ఫిలిష్తీయులు చూచితిరే, ఏమా కండులు, ఏమా కొలతలు, ఏమా ఆయుధములు, ఆహాహా ఇశ్రాయేలును తిరస్కరించుకు సరైన వాడే వచ్చుచున్నాడు. పక్కన ఒకడు అన్నాడు, ఒకడు వచ్చి ఎవడరా ఇంత బాగా తిడతాడని చూస్తే ఎంతున్నాడు, బాలుడు, ఆయన పేరు దావీదు. ఏం రాట్లాడుతున్నావు అని అడిగిన దావీదు అంటాడు, ఛీ జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన సున్నతులను ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు, వాడిని చూసి భయపడటం ఎక్కువ అంటే మళ్ళీ ఆన్ని పొగుడుతున్నారా? సిగ్గు లేదా మీకు? ఏమంటారు ఎక్కువ మాట్లాడుతున్నారు? ఎక్కువ మాట్లాడటం అంటే నాకు అవకాశం ఉండి ఆన్ని చంపి మారేస్తా. వామ్మో ఏందిరా పిల్లకాయగాడు మాటలేమనుకున్నారు, కానీ మనోడు మూమెంట్ చూస్తుంటే అర్థమైపోతుంది తక్కువడు కాదని. ఈ పిల్లగాన్ని ఎత్తికెళ్ళి సౌలు ముందు దింపారు. అయ్యా వీడేందో చూడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడంటే, ఏమిరా అంటే దావీదు అంటాడు, నేను అరణ్యములో నా తండ్రి మందను కాయిచుండగా. చేతులతో స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా,
అసలు యుద్ధానికి రాకముందు, అసలైన రాజరికాన్ని చేపట్టక ముందు మందల మధ్యలో నలిగిపోయినవాడు ఒకడు ఉన్నాడు. తండ్రి వద్ద నమ్మకస్తుడు ఒకడున్నాడు. అప్పగించిన పనుల్లో ప్రాణం మరణాన్ని కూడా వెనుక తీయనివాడు ఒకడున్నాడు. చిన్నప్పటి నుంచి సుఖానికి దూరమై, సంతోషానికి దూరమై, ఎనమన్నుగురు సంతానములో ఆఖరి వాడైన, గారాభం లేదు, సంతోషం లేదు, సంబరాలు లేవు, అందరూ సైన్యములో ఉంటే ఒంటరిగా గొర్రెల మందలేసుకొని అరణ్యములో గెలుచున్నాడు. సింహమున్న చోటికి, తోడేలున్న చోటికి, నక్కలున్న చోటికి, ఎలుగుబంటున్న చోటికి ఒంటరిగా వెళుచున్నాడు. పోరాటములు కలిగిన వాడు, ధైర్యములు కలిగిన వాడు, అప్పగించిన పనిలో నమ్మకత్వములు కలిగిన వాడు రాష్ట్రముతో సాగిపోతున్నాడు. వాడు అంటాడు, రాజా, అరణ్యంలో నా తండ్రి మందను కాయిచుండగా సింహం ఒకటి, ఎలుగుబంటి ఒకటి రాగా నేను వాటిని చంపితిని అనాలి. అవునా కదా చెప్పండి. మరి మీరు అట్టుంటారేంటి మౌనంగా? నాకు అర్థం కాదు. చెప్పండి. ఊరు నాయనోయ్, ఇది కన్వీనర్ గారు, ఇది ఎవరు లేరా? వాళ్ళ అబ్బాయి కూడా లేడా? ఏది ఇల్లు? దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. విచిత్రమైనటువంటి అనుభవాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. చాలా తేడాగా కొత్తగా మాట్లాడుతున్నారు. అతగాడు సౌలుతో మాట్లాడుతూ, అయ్యా, అరణ్యములో నా తండ్రి మందను కాయిచుండగా సింహం ఒకటి, ఎలుగుబంటి ఒకటి రాగా నేను వాటిని చంపితిని అనాలి. కానీ దావీదు అంటాడు, నేను దానిని చంపితిని. ప్రింటింగ్ మిస్టేక్ పడి ఉంటుంది, లేదు అక్షరం మాత్రం, దానికి అంత ఆవేశం అవసరమా అనుకున్న కొత్తలో. కానీ మళ్ళీ చదువుతుండే అక్కడ ఏదో అనిపించింది నాకు. మరి ఏమీ తెలియని వాడిని కాబట్టి మోకరించి, ప్రభు దీని గొడవ ఏంటయ్యా, ప్రింటింగ్ మిస్టేకా లేకపోతే నేనే మిస్టేక్, ఏంటి తగ్గు అని అడిగా ప్రభుని. అప్పుడు ప్రభు చెప్పాడు, నీదే పొరపాటు, అక్కడ కరెక్టే ఉందన్నాడు. ఏంటి పొరపాటు అయ్యా? సింహం ఒకటి, ఎలుగుబంటి వస్తే నేను వాటిని చంపాను అనాలి. ఓకే అబ్బలని తెలీదా? గ్రామర్ మిస్టేక్ అది. నేను దానిని అంటాడు. ఏం చదువు అంటే ప్రభు నా చేపట్టుకొని వెళ్ళేటి వారి బుద్ధిహీనుడా, ఇంకా అర్థం కాలేదా? ఆనాడు సింహంగా, అంత తర్వాత ఎలుగుబంటిగా, నేడు గొలియాతుగా, ఎప్పుడు వచ్చిన శత్రువు ఒకటేరా. అందుకే దావీదు అన్నాడు, సింహమైనా, ఎలుగుబంటి అయినా, ఇప్పుడు గొలియాత్ అయినా వచ్చేది శత్రువు ఒకడే. వాడు సైతానుగాడు. వాడి తల ఏనాడో చెత్తగొట్టావు, తోకలోనే హడావుడి ఉంది. దావీదు అంటాడు, సింహం వచ్చిన, ఎలుగుబంటి వచ్చిన వాటిని అనకుండా దానిని అన్నాడు. ఎందుకంటే ఏ రూపములో వచ్చింది సైతానుగాడే, వచ్చింది ఆడే. ఆడు రూపం మార్చుకుంటే, వాడు కొలతలు వేరే కనిపిస్తే కొత్తగా కంగారు పడాల్సిన పని లేదు. శత్రువు ఎంత పెద్దడి వాడినా, ఎంత భీకరుడైనా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఏ చట్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, అవతలి పక్షం మెజారిటీ అయినా, నీవెప్పటికీ మైనారిటీ అయినా తిప్పలేము లేదు. కంగారు పడక్కర్లా. కారణం ఏంటంటే మన దేవుడు కత్తి చేతను, ఈట చేతను యుద్ధము చేయువాడు కాదు. యెహోవా తన నామముతో యుద్ధం చేస్తాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టండి. మౌనంగా చప్పట్లు కాదు, స్తోత్రం చెప్తూ చప్పట్లు కొడదాం. గట్టిగా కొట్టాలి, గట్టిగా. ఇంకా హల్లెలూయా. యెహోవా కత్తి చేతను, ఈట చేతను యుద్ధం చేసేవాడు. కత్తులు ఈటలతో యుద్ధం చేసేవాడైతే శత్రువు తగ్గ కొలతలు ఉండాలి. ఇక్కడ అసలు ఆయుధాలు వ్యవహారమే కాదు, యుద్ధము యెహోవాదే. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. దావీదు ఒడిశల్లో రాళ్ళు తీసుకొని ఒక రాయి పెట్టి గిరగిర తిప్పి కొడితే ఆ రాయి వెళ్ళి ఆ యొక్క వ్యక్తికి ఇక్కడ తగిలింది, నుదురు తగిలింది. ఇలా నుంచున్న మనిషికి ఒక రాయి వచ్చి బలంగా తగిలితే సాధారణంగా మనిషి ఈ నుదురు తగిలింది కనుక వెనక్కి పడాలి. అవునంటారా కాదంటారా చెప్పండి? కొంచెం చేతులు ఎట్లా అంటారు? పోనీ మీ స్వరం ఇంతవరకు రావట్లేదు, మంచోళ్ళే మీరు కదా. కానీ ఇక్కడ తగిలితే మరి బైబిల్లో ఆ సందర్భంలో గొలియాతు ముందుకు పడ్డాడా వెనక్కి పడ్డాడా చెప్పండి? కొంచెం గట్టిగా ఏమంటారు? ముందుకే పడ్డాడు. మీరు జాగ్రత్తగా ఆలకించండి దేవుని ప్రజలారా. మరి ఇక్కడ గట్టిగా రాయి తగిలితే ఇట్లా వెనక్కి పడకుండా ముందుకెందుకు పడ్డాడు? సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పగలిగిన కారణం ఏంటి తెలుసా? ఆడికి ఎక్కడ తగిలిన దెబ్బ కంటే వెనకాల తన్ని తాపు ఎక్కువ తగిలింది. వెనకాల రెడీగా ఎవరున్నారు తెలిసిన? విశ్వాసంతో అడుగు ముందేసే వాడి కోసం వెనకాల రెడీగా ఏసై నిలబడి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ పిల్లగాడి గిరగర దీపు రాయిజల లోపల లాగి పెట్టి తన్నాడు వెనకాల నుంచి. అందుకని ఏమైందంటే బోర్ల పడిపోయాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ చెప్పండి గట్టిగా.
యుద్ధం చేయాల్సి వచ్చిందా? కత్తులు దూయాల్సి వచ్చిందా? ఈటలు నూరాల్సి వచ్చిందా? నానా పాటలు పడాల్సి వచ్చిందా? మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు మనకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఈ రోజున దేవుడి వాక్యాన్ని బట్టి మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ భయం ఆవరించింది? మీకు చిత్రం చెప్పనా? 1000 మంది సైనికులు ఉన్నారండి. సౌలు సైన్యం 1000 మంది. వీళ్ళందరికీ ఫుల్ మిలిటరీ మీల్స్, మిలిటరీ భోజనం, పూటకి. యుద్ధం వచ్చినప్పుడు పెట్టడం కాదు, పూటకి అదే తిండి వాళ్ళకి. ఎందుకైనా ఏనాడైనా యుద్ధం రాకపోద్దా? యుద్ధం వస్తే వీళ్ళు శక్తి మేరకు పనిచేయాలని పూటకి మిలిటరీ భోజనం పెడతా ఉంటే ఈ మిలిటరీ భోజనం బాగా తిని ఈ ఇసుకలో కూర్చొని అంటున్నాడు కదా, అమ్మో వచ్చుచున్న వీని చూచితిరే, నిజముగా వీడు చాలా సరైనోడు, ఇశ్రాయేలును ఓడించడానికి తిరిగిలేని శత్రువు వచ్చాడు, అమ్మో వాడి కండలు చూసావు, వాడి ఆయుధాలు చూసావు అని ఒకడొకడు ఏళ్ళ చెప్పలు తెరుచుకొని నానా కంగారు పడిపోతున్నారు. నాకు అనిపిస్తుంది మిలిటరీ భోజనం ఎక్కువైపోయి లెగలేకపోతున్నాడేమో ఒకడు, వీళ్ళకి ఉపవాసకుంటాలే. కరెక్ట్. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి ఇంకొంచెం గట్టిగా. ఎప్పుడు వచ్చినా సరే సరైన రిపోర్ట్ వీక్లీ లేకపోయినా మంత్లీ లేకపోయినా సపోర్ట్ ఆగట్లేదుగా. సందా వచ్చేది వస్తానే ఉంది, కానుక వచ్చేది వస్తానే ఉంది, బియ్యం వచ్చేవి వస్తానే ఉన్నాయి, దండం పెట్టేవాడు పెడుతున్నాడు, తలంచోడు ఉంచుతున్నాడు. ఈ ప్రోగ్రాంలన్నీ చక్కగా జరిగిపోతున్నాయి కదా. అందుకే మనడున్నాడు, అబ్బో కూర్చొని కబుర్లు చెప్పడం తప్ప వీడు మాట్లాడదు, వీడిని సలహాల శివుడు అంటారు. గౌతమ బుద్ధుల్లా కూర్చొని మాట్లాడతారు తప్ప పావులాగా పనికిరాని వ్యవహారం ఇది. దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్తున్నాను, మైకు చేతికిస్తే మాట్లాడడం సులువే ఎవరికైనా. ఇందులో పెద్ద ప్రోగ్రాం కష్టమేం లేదు, కానీ శత్రువుని ఎదుర్కొనగలిగిన దమ్ము కావాలి. నా గట్టి మీద చెయ్యి పెట్టిన వాడు వెనక తట్టు చూడొద్దంటే వీళ్ళు కనీసం ఒక 50 ఎకరం దున్నేసే కనుక చూస్తున్నారు, వీళ్ళు అరణ్యం అంతా దాటేసే కనుక చూస్తున్నారు, ఎడారి దాటేసే కనుక చూస్తున్నారు. ఒక్క కొండ మిగిలిందంతే, అది ఎక్కి దిగితే వాగ్దాన దేశమే. ఇక్కడ దాకా వచ్చాక వీళ్ళు వెనక చుట్టూ ప్రారంభించారు. ఈ రోజున దేవుని సంఘమా, ఈ రోజున ఎదుర్కొన్న శ్రమ ఉందని, ఎదుర్కొన్న శత్రువు ఉన్నాడని, ఆ సవాళ్ళని అందుకోలేని భయముతో వెనక్కి జరిగిపోతున్న ప్రజలు ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో 365 సార్లు యేసయ్య వాడిన పదం ఏంటంటే భయపడొద్దు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకా గట్టిగా చెప్పండి, భయపడకండి. చిన్న ప్రవక్తల గ్రంథంలో ఒక మంచి మాట చెప్తారు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ఆత్మ ఎక్కడుందట చెప్పండి, ఎక్కడుంది ఆత్మ? నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరు భయపడకండి అంటున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనం భయపడాల్సిన పని లేదు. దేవుని బిడ్డలారా, సముద్రాలు చీల్చిన వాడు ఎక్కడికో వెళ్ళిపోయి కొండల మీద కూర్చోలేదు. ఆయన ఎన్ని మెల్లెక్కినా కానరావేమో అని ఏడుపు శోకం ఘంటసాల గారితో మనం అందుకోవాల్సిన పని లేదు మనకి. ఎందుకంటే ఏ మెట్టు మనం ఎక్కలేకుండా అన్ని మెట్లు దిగి వచ్చి ఇమ్మానుయేలుగా అనగా తోడుగా ఉండడానికి, అది కూడా యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉండిపోవడానికి దిగి వచ్చి పాప మనలో ఉంటే సహవాసం చేయలేనని ఆ పాపాన్ని తన రక్తంతో కడిగి ఆ శిక్షను మనలో భరించి ఆ ఓటమిని పునరుద్ధరణ ద్వారా ముగించి యుగ సమాప్తి వరకు మనతో ప్రభు ఉంటే ఆయన మన పక్షంగా ఉండగా భయపడటం దిగులు పడటం మనకు కరెక్ట్ కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య ఓ చిన్న ఇన్సిడెంట్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇళ్ళల్లో చిన్న కుక్క పిల్లలు పెంచుకుంటారు చాలా మంది సరదాగా. అది పెద్ద కాపలా కాస్తుందని కాకపోయినా ఇంట్లో ఉన్న నలుగురు ఎందుకో ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడకూడదు, దాన్ని ముద్దులెట్టుకుంటూ ఉంటారు కూర్చొని. ఇది ఒక టైల్ కొత్తది. వీళ్ళకి పెద్దగా వ్యవహారం కరెక్ట్గా ఉండదు. ఎవడు గదిలాడు ఉంటాడు, అన్నం కూడా కలిసి తినరు. ఎవడు టైంలో వస్తాడు, హోటల్కి వచ్చాడు, తింటాడు, పోతాడు. ఎవడు మట్టుకోటి వచ్చి కుక్కను ముద్దులెట్టేసుకుంటూ ఉంటారు. అదొక టైప్ ఫ్యామిలీ అది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంది. సర్లే ఎవడు బాధ అండి పడినాయి. కానీ నేను చెప్పే సువార్త ఏంటంటే, ఈ కుక్కని సాయంకాలం ఎందుకో అట్లాగా బయటకు వదిలేరు. ఇది ఈడ్చి కొడితే 2 కేజీలు ఉండదు, ఒంటి నిండా ఉన్నది ఎంటుకు లేపే దడవుడు ఏముండదు. ఇది తోక పైకి లేస్తే పెద్ద గ్రామసింహం కంటే టాప్ రేంజ్లో ఇది రోడ్లోకి వచ్చేసి అడావుడు చేస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దీనికి భోగం ఇంట్లో కటకటాలు అవతల నుండి చేసే యాశాలన్నీ చూస్తేనే ఊరకుక్కలు. దీని పోజు తగలడా, ఇది రాని బయటికి చెబుదామని కాసుకుని ఉన్నాయి. ఇది బయటికి వచ్చి ఇంటికి 10 అడుగుల దూరంకి వెళ్ళంగానే కుక్కలన్నీ చుట్టుముట్టేసినాయి. ఈ తోక ముడిచేసి కేకలో కోతలో గర్జన దగ్గర నుంచి పిల్లి కోతల రేంజ్కి వచ్చేసింది. ఇది నానా కోతలో కేకలు పెడతా ఉంది. ఇబ్బందులు విని సౌండ్ విని ఓనర్ గారు పెట్టుకొచ్చాడు, పెద్ద పెద్ద కేకలు వేసాడు. ఆ కుక్కలు పారిపోయి ఇది పరిగెత్తుకొచ్చేసింది. ఇది పరిగెత్తుకొచ్చేసి ఓనర్ గారు ఎక్కడ నుంచి ఉంటే అది మెల్లిగొచ్చి ఆయన కాలసందులో జొరబడింది. కాలసందులో జొరబడి ఇప్పుడు మళ్ళీ తోకన పైకి లేపి
చంపేస్తానంటే కేకలేస్తూ ఉంటుంది. అప్పుడు దాని పవర్ చూస్తే, దాని ధైర్యం చూస్తే ప్రపంచాన్ని ఒంటి చేత్తో జయించి అలెగ్జాండర్ కంటే బేభత్సంగా అంతది ఇది. దీనికి ఎంత ధైర్యం ఎలాగొచ్చిందని ఇందాక తోక ముడిచిన కదా ఇది మూమెంట్ చెప్పనా. 2 కుక్కలు వస్తేనే తోక ముడిచేసి కూనరాగాలు తీసి నానా శోక కీర్తన పరదేశం టైపులో సౌండ్ ఎట్టింది అది. ఇప్పుడు తోక లేపి సింహం సరిపోద్దా నా ముందు, ఎలుగుబంటి రాగలదా నాకు ఎదురు అన్నట్టుగా కేకలేసేస్తుంది ఇది. ఈ ధైర్యానికి దమ్ముకి కారణం ఏంటి తెలుసా? తన యజమాని పక్కన ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి, గట్టిగా. తన యజమాని పక్కన ఉంటే చిన్న కుక్క పిల్ల చెలరైపోతుంది, అవునా కదా చెప్పండి. మరి మన ప్రభు మనకు తోడుగా లేడా? ఆయన మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడా? ఏమండి చెప్పండి, ఏమండి? మంద కూడా కొండెక్కి 2వ మెట్టు 3వ మెట్టు ఏడుతా ఏ మెట్టుగా కనపడవేరా ఆయన అని బాధపడతా మన డిపార్ట్మెంట్ అది కాదుగా. మనం ఎత్తుక్కోకుండా భయంతో గదిలో చేస్తుంటే తలుపులు కిటికీలు మూసినట్టుండగా మన దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పిన దేవుడు మనకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన వెన్ను తట్టిన దేవుడు. స్తోత్రం చెప్పండి. భయమును పారదోలి సమాధానము నింపిన దేవునికి స్తోత్రం చెప్పండి. శక్తినిచ్చిన దేవునికి స్తోత్రం చెప్పండి. నిరంతరము తోడుగా ఉంటున్న దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు యొక్క దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. శత్రువు ఎవరైతే మనకేంటయ్యా, ఎవరైతే మనకేంటి అమ్మో అని సైనికులంటే దావీదు ఏమన్నా తెలుసా? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు, వీడంతా అంటాడు దావీదు. ఒరే వీడంతా అని వాళ్ళు అంటారు, వీడంతా. చివరికి ఆడికి బీపీ వచ్చేసింది. రాయ్ చిన్న కట్టె పుల్ల పట్టుకొని రాళ్ళు వేసుకొని నా మీదకి ఎగురుకుంటూ వస్తున్నావు, నేనేమైనా కుక్కనా అన్నాడు సీరియస్గా గొలియాదు. అంటే దావీదు తలెత్తి పైకి చూసి, అవును నువ్వు కుక్కవే. ఏందిరా నీ ధైర్యం, ఏందిరా నీ ధైర్యం అని వాడు తమ దేవతల పేరుతో శపించడం మొదలు పెడితే దావీదు రే 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 ఈ రోజున నీవు తిరస్కరించుచున్న సున్నతి లేని వాడవకు నీవు తిరస్కరించుచున్న జీవము కలిగిన యెహోవా నామమున నేను మీదకి వస్తున్నాను. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఆయన నామంతో నీ మీదకి వస్తున్నాను నేను. ఇదేమనుకుంటున్నావు నువ్వు? యెహోవా కత్తి చేతను ఈటు చేతను జయించువాడు కాదని నీకే కాదని రే ఈ దండులో వాళ్ళందరికీ వాళ్ళు తెలియాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున దేవుని బిడ్డలారా, వాడు చాలా బలాఢ్యుడు. బాల్యము నుండి యుద్ధాభ్యాసాలు చేసినోడు. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి కర్ర సాము కత్తి సాము నేర్చుకొచ్చిన బ్యాచ్. చాలా రకరకాల వ్యూహాత్మక ట్రైనింగ్లతో వచ్చిన ఆయుధాలతో వచ్చిన బ్యాచ్. వీడి దగ్గర చిన్న కట్టెపుల్ల తప్ప ఏమీ లేదు. నువ్వెలా గెలుస్తావురా నాయన అంటే దావీదు ఆన్సర్ ఒకటే కనిపిస్తుంది దేవుని బిడ్డలారా. ఒకటే, సింహము నోట నుండి ఎలుగు వంటి చేతి నుండి విడిపించిన దేవుడు ఈ ఫిలిస్తీని చేతి నుండి విడిపించలేడా? స్తోత్రం అనండి, చెప్పాలి గట్టిగా. భయం ఎందుకండి? ఎందుకు భయపడిపోవటం? నిజంగా యుద్ధం మనమే చేయాల్సి వస్తే భయపడాలి. ఆయుధాలు మనమే సమకూర్చుకోవాల్సి వస్తే భయపడాలి. ఏదో పాటలు పడరా నువ్వు గెలిచి వస్తే యువతలకు వచ్చా చూస్తానని సౌలు గారి టైపులో మాట్లాడితే భయపడాలి. మన దేవుడు సౌలు టైపోడు కాదు. సౌలు ఏమన్నాడు? వీడికి భయవేసి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని, ఓరి ప్రజలారా ఎవడైనా వెళ్ళి గొల్లియోతుని చంపితే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానరా, కొంప తగలడం ఒకడు ఎడుతుంటే చుట్టకు నిప్పు దొరికిందని ఇంకోటి ఆనందపడ్డాడంట. ఇది సౌలు బ్యాచ్ అటువంటిది. అమ్మో నా కొంప తగలడిపోయిందని ఎడుతుంటే పోన్లే చుట్ట సేవ్ ఎవడు రండి అసలు. ఈ పాపతో ఉన్నారా? ఉన్నారు తండ్రి, ఉన్నారు. మన దేవుడు సౌలు అంటాడు కాదు. సౌలు ఏమో గదిలో తలుపులు వేసుకొని ఏం చేస్తున్నాడు? అరే ఎవడన్నా వెళ్ళరా రెచ్చగొడతాడు పిల్లగాల్ని. ఆవేశపడి వెళ్ళిపోయి రాజుగారికి అల్లుడు అవుదామని రెచ్చిపోయి పోతే సత్తాడు. మనకేంటి లాజు? ఒకవేళ దొరికాడు అనుకో, ఇంతకంటే మంచి అల్లుడు మనకి ఎలాగో దొరకడు. ఎటు వేసినా ఏంటంటే తల వెంట్రుకతో కొండకు ముడేసి లాగుతాడు. అటు అయిపోయాడు. వస్తే కొండ, పోతే తల వెంట్రుక, పోతే పోనే. అంటే అభిషేకించబడ్డ తర్వాత కూడా బాధ్యత గల స్థానంలో ఉండి కూడా బాధ్యతను కానీ, రోషాన్ని కానీ, నమ్మకత్వాన్ని కానీ, ధైర్యాన్ని కానీ ఇవేమి కలిగి ఉండకుండా కేవలం తెలివితోనే సేవ చేసేద్దాం అనుకునేవాడు టైప్ అన్నమాటాడు.
లాజిక్లు పెడతాడు. ఎవడికేసే పాచికవాడు వేస్తాడు, ఎవడికి ఆఫర్ ఇస్తే సులువుగా పడిపోతాడు అని చూసుకుంటాడు. రాజుగారికి అల్లుడు అవటమా సరే ఎవడం దూకుతాడు, పోతే ఆడిపోతాడు. మనకు లాసి ఏంటి? పిల్లగాల్ని బకరగాళ్ళని చేసి ఆడిచ్చే ఒక పనికి మాలిన ఆట ఆడదాం అనుకున్నాడు సభలో. అట్లాంటి దాన్ని దేవుడికి చరమగీతం పడాడు. రాయ్, నువ్వు నా సింహాసనం విడి కాదు, నీకంటే యోగ్యుడు అక్కడ కూర్చోబెడతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, చమాలి గట్టిగా. భయపడాల్సిన పని లేదు. అది సముద్రమైనా చెప్పండి, అది ఏదవనివ్వండి, అది గొలియాత్ అయినా, అది సింహమైనా, అది ఎలుగుబంటి అయినా, అది కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, పౌలు గారు అంటాడు ఇప్పుడు దాకా లేనిదేదైనా కొత్తది వచ్చినా, ఉన్నదైనా, రాబోయేదైనా, అది ఏదైనా. స్వైన్ ఫ్లూ పేరు విన్నామేంటి గతంలో? ఏమండి మీరు దేనికైనా సీరియస్ అయిపోతారంటే అలా సైలెంట్గాను దెబ్బలు పట్టుకొని మూతిలో కుట్టేసుకొని వచ్చినట్టుగా ఉంది మీ పరిస్థితి చూస్తూ ఉంటే. చక్కగా నోరార స్తోత్రం ఎట్టుండాలి తెలిసిన, ఎప్పుడు ఛాన్స్ దొరికితే స్తోత్రం చెబుదామా అన్నట్టు ఉండాలి పరిస్థితి. కానీ వామ్మో అట్లాగే కొండ ప్రాంతాల్లో, కొయ్య ప్రాంతాల్లో సేవకి వెళ్తాం. అక్కడ కొంతమంది బాగా చేతపడి నేర్చుకుంటారు. ఆడి చేతపడి ఏంటి తెలిసిన, పాలలో కలిపేస్తాడు, అన్నంలో కలిపి పెడతాడు. అప్పటికి మేము సావలేదనుకో, వాడు ఇంక చివరి అస్త్రం ఏంటంటే ఒక విచిత్రమైన క్షుద్ర పూజ చేసి వస్తాడు. ఆ పూజ చేసినప్పుడు వాడికి మనకేం పెట్టక్కర్లేదు, అలా చూస్తాడు అంతే సీరియస్గా. ఆడు మనకు ఎదురుకు చలాగా చూస్తాడు ఎర్రగా. నాకేం తెలిసి నేను ఇంకా ఎర్రగా బుర్రగా ఆడు ఇంకా చూస్తున్నాను నేను. ఆ పాస్ట్ గారు నా దగ్గరికి వచ్చి ఆ కొండ ప్రాంతంలో అనే ఆడెంక చూడకును, వాడెంక చూడకు అంటున్నాడు. ఆడెంక చూస్తాను, నాకు భయం, నేను చూస్తాను. లేదంటే నీకు తెలియదు, ఐ స్పెషలిస్ట్ అన్నాడు వాడు. ఐ స్పెషలిస్ట్ ఏంటంటే కళ్ళతో చేతపడి చేసేస్తాడంట. నేను చెప్పాను అయితే ఇప్పుడు నుంచి ప్రసంగం చేయను, ఆడిని చూస్తూనే ఉంటాను నేను. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. అలాగే చూస్తేనంట యువతల వాడికి తలనొప్పి వస్తుందంట. తలనొప్పి వస్తుంది కదా అని బయటికి వెళ్తాడట, వాంతులు అవుతాయంట, తల తిరుగుతుందని మంచం ఎక్కుతాడట, జ్వరం పెరుగుద్దట, మళ్ళీ లేవడట, అలా చంపేస్తాడంట. అంత పవర్ ఉందంట చూపులో. ఏమండో ఆ క్షుద్ర పూజలు చేసి నోడి దగ్గర అంత మ్యాటర్ ఉంటే సాతానుని వాని సకల శత్రుల్ని తన కాళ్ళ కింద చిత్తగా దొక్కించడానికి కృప చేస్తున్న దేవుణ్ణి కలిగిన మనం. ఏమండి సైతాన్ గాడికి తలకాయ ఉందా, తల సితికిపోయింది చెప్పండి మీరు? కొంచెం గట్టిగా చెప్పొచ్చు. ఆడింటే లేని పొందుకొని భయం భయంగా చెప్తారేంటి? ఆడి తలకాయ ఎప్పుడు సిద్ధికిపోయింది, స్టెప్ గట్టిగా స్తోత్రం అని. ఏమనండి అయ్యగారు మీరు చెబుతుండే బాగానే ఉంది, కానీ అవగాహన లేతే బండ సట్టుకుంటాడు శాస్త్రం తెలిసిన మీకు. ఊరవతల ఒంటరి మార్గంలో ఒక భయంకరమైన టర్నింగ్ ఉందంటే, టర్నింగ్. ఆ టర్నింగ్లో 2 కాళ్ళు లేని కుంటాడు ఒకడు కూర్చున్నాడు బండ చోటికి. ఆ నడుము దగ్గర నుంచి పైకేమో బేపచ్చుకుంటాడు నాకన్నా భయంకరంగా. ఆడి కింద నుంచేమో కాళ్ళు సన్నగా ఏనపొరలాగా ఉంటాయి. వాడు దాన్ని షార్ట్ కూర్చొని వెళ్తాడు. రాయ్ లేచానంటే చంపేస్తాను పెట్టరా, డబ్బులు పెట్టాడు. లేస్తే చంపేస్తాను పెట్టరా అంటే లేగితే నిగతంగా చంపేసేలా ఉన్నాడని డబ్బులు పెట్టేస్తున్నారు. అక్కడ బంగారం పెడుతున్నారు. ఇది లెగలేడు అసలు, ఆ సంగతి ఎవరికి తెలియదు. ఇంకోటి వెళ్ళిపోతున్నాడు. రాయ్ లెగిచానంటే చంపేస్తా పెట్టరా, బంగారం పెట్టాడు. లెగమగరా అని బంగారం పెట్టేస్తున్నారు, డబ్బులు పెట్టేస్తున్నారు. ఈ ఈడు బాగా మూట పోగేస్తున్నాడు. రాగా లెగిచానంటే చంపేస్తానన్నాడు, పెట్టేస్తున్నారు. ఈడు కుంటోడన్న సంగతి తెలిసినోడు ఒకడు వచ్చాడంట ఆ రూట్కి. ఈడు మూమెంట్లో చూసుకోవట్లే. అరే లెగిచానంటే చంపేస్తాను, డబ్బులు పెట్టరా అన్నాడంట. అప్పుడు ఈడు అన్నాడంట లెగిరా చూద్దామని తీరిగ్గా నడుచుకుంటూ వచ్చి అప్పుడు దాకా కట్టుకున్న మూట అంతా పట్టుకొని ఆడిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. అది మంట ఇప్పుడు సపర్లు కొట్టుకో గట్టిగా. ఆడి అమాయకులు చేసి బకరకాలం చేసి జనాలను భయపెడుతున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి సొత్తు అంతా మనం ఎత్తుకురావాలి. చెప్పండి గట్టిగా స్తోత్రం. ఇది జఫన్యా శాస్త్రికి లేటెస్ట్గా పుట్టుకొచ్చిన డైలాగ్ ఏం కాదు, సామెతల గ్రంథంలో ఉంది. దొంగ దొరికినప్పుడు వాడి వద్ద 7 రెట్లు మీరు లాగేదరు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. దొంగడు దొరకగానే శ్రమలు బంధిస్తున్నాడు, అంత అమాయకులమేం కాదు. అన్ని తన్ని 7 రెట్లు కక్కించాలి దగ్గర. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. సంఘం ఎక్కడ ఉండాలండి? శత్రువు కనపడతాడు, ఎందుకన్నా మంచిది ప్రభువా, ఏ దారిని శత్రువు రాడో ఆ దారిలో తీసుకెళ్ళిన ఆయన, ఏ దారిని సముద్రంలో నడిపించిన ఆయన. ఒరే నడిపింపు ప్రభువుదిరా, నీ సలహా ఏమంటారా బోడి? ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి. చాలామంది ప్రార్థన చేస్తారు ఎట్లా తెలుసా, ప్రభువా ఇప్పుడే సాతాను శక్తులను యేసు నామములో బంధించు ఆయన. కరెక్టా తప్పది? ఎలా చూడడం మనకి తప్పే. ఏదో చెప్పండి, కరెక్టా తప్ప? అది చూపేందిరా నాయను, ఐ స్పెషలిస్ట్ లీడర్ కూడా వచ్చారా ఏంది? బిడ్డలారా మీరు బాగా ఆలోచన చేయాలి ఈ మాట. కనీసం నేను అడిగిన ప్రశ్న అయినా మీకు అర్థమైందా? కొంచెం వినపడలా చెప్పండి నాకు గట్టిగా చెప్పండి. చెప్పండి
అటు చూడమాకండి, చెప్పండి. ఏమిటి అర్థమైంది అడిగింది, ప్రశ్న ఏమిటో చెప్పండి అన్నాను. ఏమిటో చూసుకొని మరి వాళ్ళు చెప్పుకొని ఏడవాలని శాస్త్రంలో కొంత వ్యవహారం చూస్తే ఒక తల్లిగట 6 కొడుకులటండి, ఆజానుబాహులు. ఇలా ఉన్నాడు ఒక్కొక్కడు. 6 ఫోటోలు ప్రేమ కట్టించి గోడ తగిలించుకుందట. మా జాన్ బాబు గారు అంటే పాస్టర్ గారు ఆడికి వెళ్ళి, అమ్మా ఎవరి ఆజానుబాహులు 6 అన్నాడట. నా కొడుకులయ్యా అందట తల్లి గారు. అబ్బా ఎంత ధన్యురాలివే తల్లి నీవు, ఆజానుబాహులు 6 కొడుకున్నారు, నీకేమి లోటు ఉందమ్మా, ధన్యురాలివి నీవన్నాడట. అప్పుడు అందరూ ధన్యురాలా, నీకు ఎలా ఉందా పరిస్థితి, దుర్మార్గులు ఒక్కడో ముద్దెడతలేదు నాకు. చూసుకొని మురవాలి, చెప్పుకొని బ్యాచ్ అంతే. ఆహా ఇవాళ గౌండ్ కలకల్లాడిపోతుంది, ఎక్కడ విషయం తెల్లబట్టలే, దేవునికి స్తోత్రాలు ఉన్నాయి. ఎవడో నోరు తెరవడే సుఖం ఏమంటే ఆయన. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటో చెప్పండి సరే. వామ్మో ఈ క్వశ్చన్ మార్క్ ఫేసులు ఏందిరా నాయన. నేను అడిగిన ప్రశ్నే గుర్తులేదు, డిపార్ట్మెంట్ అంతా తిట్టాకుంది ఏమిట్రా నాయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. సింహమును చీల్చి తిను దానిలో ఉంటే తిండిని రప్పించగలిగి మాధుర్యమును పంచగలిగిన దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కడు భీకరము యుద్ధాన్ని ఒంటి చేత్తో జరిపించే దేవుడు మన దేవుడు. ఒక రాత్రి 1,85,000 మంది అశ్షూరీ సైన్యమును తన దూతను పంపి నలిపి చంపించిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంత గొప్ప దేవుడు మన పక్షముగా ఉండగా శత్రువుకు భయపడుతున్నావా, సమస్యకు భయపడుతున్నావా? ఏమండోయ్ చాలా మంది అంటారు, మీకేమైనా అయినా ప్రసంగం చేస్తారు, పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు 2 ఉన్నారు, ఎట్ట మరి మా బాధలు మాకు ఉంటాయి, ఎట్టకట్టి పెళ్లి చేశాక అప్పుడు ఏమిటప్పుడు సమర్పణ. ఏమిటది గట్టిగా సమర్పణ ఎప్పుడంటండి? ప్రతి ఓడి అడిగేసేవాడే. అబ్రాహామును అడిగేను ప్రభు అప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను, నీ బిడ్డలు సేవకు ఇచ్చెదవా, నీవిచ్చెదవా. తగిచ్చాను ఇన్ని సంవత్సరాల సేవలో ఎవడైనా నేనే ఇచ్చేదాను అంటే విన్నావు? నువ్వు పాటలు పడుతున్నావు కదా, ఎక్కడైనా చూసావా? ఈ పురుగులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మంచి చెడ్డ లేదు ఇటు, ఏ రక్తం ఏం చెయ్యం. చెప్పండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. తన బిడ్డల్ని, తనకున్న సమస్తాన్ని దేవుని సేవకు త్యాగం చేసిన ఒక దైవజనుడు, నేను ఇచ్చాను నీవిచ్చదవా అని అడిగాడు. ఆయన అడిగితే కరెక్ట్. అది వీళ్ళు నేర్చుకున్నారు ఆ పాటని, నేర్చుకుని నీవే ఇచ్చేదవా. వీడిస్తాడా? ప్రతి ఓడు అడగటమే. నేను చెప్తున్నాను మీలో